చెప్పేసి ఎప్పుడు కూడా మనకి సార్ చెప్తూ ఉంటారు. సో, అటువంటి గ్రేట్ లీడర్ వాయిస్ మనం వినబోతున్నాం కాబట్టి, లీడర్స్ దయచేసి త్వరగా మన టీమ్‌ని ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లక్ష్మీ సార్. గుడ్ మా మార్నింగ్. కొండే ఫ్యామిలీకి మీ వాయిస్ ఇవ్వడం ద్వారా చాలా మంది మేము ఇన్‌స్పైర్ అవుతున్నాను. ఎప్పటికప్పుడు నేను కూడా చాలా పర్సనల్‌గా ఇన్‌స్పైర్ అవుతుంటాను. సో, వండర్‌ఫుల్ ఖచ్చితంగా, వాయిస్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. వండర్‌ఫుల్ జర్నీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద జూమ్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. కంటిన్యూ చేద్దామా సార్? యెస్ సార్. కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. సార్ వాయిస్ కొంచెం క్లియర్‌గా ఉందో లేదో కొంచెం చెప్పండి సార్. క్లియర్ సార్. క్లియరా? థ్యాంక్ యూ. థాంక్ యూ. క్లియర్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఆహ్, లీడర్స్ అందరూ కూడా టోటల్ కొండేపి టీమ్ లీడర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. రాత్రి సురేష్ సార్ కాల్ చేయడం జరిగింది. ఆహ్, ఇంతకుముందు కూడా పాపం రవి సార్ నాకు చాలా సార్లు కాల్ చేశారంట. సార్ నంబరు ఫీడ్ చేసుకుందాం అనుకున్నా. కొంచెం ఫీడ్ చేసుకోలేకపోయా. ఇక్కడ మేమంతా కలిసే ఉన్నాం గానీ ఎందుకంటే మా టీమోళ్ళే చాలా మంది ఫోన్‌లు లిఫ్ట్ చేయలేకపోతా ఉన్నాం సార్. ఎందుకంటే ఫోన్‌ల సంఖ్య పెరిగిపోయింది తీవ్రంగా. ఏమనుకోవద్దు. యెస్. కానీ న ఖచ్చితంగా నాకైతే అనుకునేదేం ఎటువంటి లేదు సార్. మీరు చాలా బిజీ పర్సన్. అనుకునేదేం లేదు. అండర్‌స్టాండింగ్ సార్. ఖచ్చితంగా నేను ఆ రోజు కూడా చెప్పా. మేము జూమ్ చేద్దాం సార్ అని కూడా చెప్పా. సురేష్ సార్‌కి కూడా చెప్పా. సార్ కాల్ వచ్చినెమ్మటే ఇమ్మీడియేట్‌గా నేను జూమ్‌కి రెడీ అయ్యా. థాంక్ యూ ఎనీహౌ మొత్తం మీద నా వాయిస్ నలుగురికి ఉపయోగపడుద్దని ఖచ్చితంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా టోటల్ కొండేపి టీమ్‌కి థాంక్ యూ తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా పేరొచ్చేసి లక్ష్మణ్. నేను గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తున్నా. టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉండడం అనేది మన అదృష్టం. చాలామంది వెస్టేజ్ దొరకడం అదృష్టం అంటున్నారు. ఓకే. కాదనట్లేదు. వెస్టీజ్‌తో పాటు ఎంఎస్ఆర్ అసోసియేషన్ దొరకడం మనందరం చేసుకున్న పుణ్యం, అదృష్టం. లేకపోతే నాకు తెలిసి ఈ స్థాయిలో మనం సక్సెస్ కాలేం. చాలామంది బయట వెస్టేజ్‌ని కొట్టుకొని తిరుగుతున్నారు గానీ, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా డైరెక్టర్ కాలేని పరిస్థితులు నేను చాలా మందిని గమనించా. వాళ్ళకక్కడ లోపం ఏందంటే అసోసియేషన్. మనకి గురువుగారు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అని ఒకదాన్ని క్రియేట్ చేశారు. మనందరం మీరు గాని, మేము గాని అందరం కూడా చేసుకున్న పుణ్యం ఏదన్నా ఉందంటే వెస్టేజ్‌లో పడడం ఒకటైతే దట్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో పడ్డం చాలా గొప్ప అవకాశం. ఈరోజు ఒక 30-40 మినిట్స్ మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తా. మాక్సిమం జాబ్ హోల్డర్‌కి, జాబ్ ఉండేవాళ్ళకి, జాబ్ లేనోళ్ళకి అందరికీ నాకు తెలిసినంతలో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా మీరెవరు గూడా ఫోను పక్కన పెట్టి కామ్‌గా ఉండకుండా మాక్సిమం ఇనడానికి ప్రయత్నం చేయండి. ఇంటే మీకు ఎంతో కొంత ఇది హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సో మచ్. ఆహ్, మాది గూడా చాలా చిన్న ఫ్యామిలీ. ఎక్కడో గాదు. మనమందరం గూడా చుట్టుపక్కలే ఉన్నాం గాబట్టి, కొండాపురం మండలం గొట్టిగుండాలపాలెం మీ అందరికీ తెలిసిందే. చిన్న విలేజ్‌లో చాలా కష్టాల మధ్య పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచి గూడా ఏదో కసి ఖచ్చితంగా మన వల్ల మన ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి. ఈ యొక్క స్థితనేది మన తర్వాతైనా మారాలి అనేటువంటి నిరంతరం ఆలోచిస్తున్న వ్యక్తుల్లో నేనొకడిని. అలాంటి తపనతోనే నేను స్టార్ట్ చేసిన నా యొక్క జీవితంలో నా స్టడీస్ గావచ్చు అన్నీ గూడా. ఇంటర్మీడియేట్ చదివే క్రమంలో ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బాగా బూమ్ నడుస్తా ఉంది. 2003, 5 సమయంలో సాఫ్ట్‌వేర్ అని ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ అవ్వగల సామర్థ్యం నా దగ్గర ఉన్నా గూడా, దానికి డబ్బులు పెట్టే సామర్థ్యం ఇంట్లో వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల, ఎలాగైనా సరే తొందరగా జాబ్ కొట్టి సక్సెస్ అవ్వాలి అంటే, మా టీచర్స్ ఇచ్చిన సలహా మేరకు ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ దగ్గర దగ్గర 1,50,000 మంది రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో 500 ర్యాంక్ తెచ్చుకొని టీచర్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా కొట్టడం జరిగింది. నెల్లూరు దగ్గర పల్లిపాడు దగ్గర ట్రైనింగ్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్స్ రావడం జరిగింది. అందులో వాటిల్లో గూడా 8,000 మందిలో పోటాపోటీగా పోటీ పడి టాప్ ర్యాంక్ తెచ్చుకొని 23 సంవత్సరాల వయసులోనే గవర్నమెంట్ జాబ్‌లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఇదంతా ఒక స్టోరీ అయితే, ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. ప్రతి లీడర్ గూడా గమనించాలి. మనకి చిన్నప్పటి నుంచి మీకు గాని, నాకు గాని టీచర్స్ అందరూ ఏం జెప్తారంటే, క్లాసుల్లో బాగా చదువుకో, గవర్నమెంట్ జాబొస్తది, లైఫ్ సెటిల్ అయిపోతది. బాగా ఇనండి సార్. ఈ 3 వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పటికి గూడా మన పిల్లలకి మనం జెప్తా ఉంటాం. బాగా చదువుకో, గవర్నమెంట్ జాబొస్తది, లైఫ్ సెటిల్ అయిపోతది. మీరు ఆలోచన జేయండి. మేము బాగే చదివాం, గవర్నమెంట్ జాబొచ్చింది. లైఫ్ సెటిల్ అయ్యుంటే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మీ జూమ్‌లోకి రాకుండా ఉండాల్సింది. వాస్తవంగా లైఫ్ నిజంగా గవర్నమెంట్ జాబ్‌లో పూర్తి స్థాయిలో సెట్ అయ్యుంటే.
నేను గూడా జాబ్ కొట్టిన ఎమ్మటే రూ. 3,600 జీతం వచ్చింది. ఒక షాక్‌కు గురైన. గవర్నమెంట్ జాబ్ ఏంది 3,600 జీతం ఏందని, ఒక సంవత్సరం 3,600 ఇంకొక సంవత్సరం 4,500తో ఎంతో నరకయాతనతో నెట్టుకుంటా రావడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ ఇయర్ రూ. 15,000 ఇవ్వడం జరిగింది. అలా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా చేసుకుంటుంటే 15 కాస్త 20 అయింది, 30 అయింది, 40 అయింది. 15 సంవత్సరాల సర్వీస్ ఈరోజు కేవలం 71,000 మాత్రమే వస్తా ఉంది. 23 సంవత్సరాల ఎడ్యుకేషన్. మీరందరూ గమనించండి. చాలామంది దీన్నే మన నెక్స్ట్ స్టేజ్‌లోకి తీసుకెళ్తా, దీనికి దానికి కంపేర్ చేసి మీకు ప్రయత్నం చేస్తా. నా ఉద్దేశ్యం ఏందంటే జాబ్‌ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఈ రోజుటికి కూడా నాకు అన్నం పెట్టింది జాబే. కానీ జాబ్ మన బలం గాదు. జాబ్ జేయగల శక్తి, జాబ్‌తో పాటు ఇంకా ఏదో చేయగల శక్తి మనలో ఉంది అని చెప్పడం కోసం మాత్రమే నేను కంపేర్ చేస్తున్నా. మళ్ళా ఏరే విధంగా ఆలోచించొద్దు లీడర్స్. పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్. పాజిటివ్ మాత్రమే తీసుకుందాం. నెగెటివ్ ఎవ్వరం తీసుకోవద్దు. ఎందుకంటే దీన్ని అర్థం చేసే ప్రయత్నం చేయబోతున్నా. ఈ వ్యవస్థ ఎంత గొప్పదని అర్థం చేయడం కోసం నేను తీసుకొస్తా ఉన్నా. చూడండి 23 సంవత్సరాల ఎడ్యుకేషన్, 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వెరసి దగ్గర దగ్గర 38 ఇయర్స్‌లో కేవలం రూ. 71,000 మాత్రమే సాధించగలిగాం. అది 1,00,000 ఎప్పుడవుతదంటే నా చేతుల్లో అయితే లేదు. కానీ 3 సంవత్సరాల క్రితం మా గ్రేట్ లీడర్ నరసయ్య సారు, భార్యాభర్త ఇద్దరు గవర్నమెంట్ టీచర్సు నాకు ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కానీ నన్నిక్కడి దాకా నడిపించింది కర్త, కర్మ, క్రియ అన్నీ అయినటువంటి మనందరి మెంటర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు మాత్రమే అని చెప్పడానికి నేనెక్కడ గూడా సందేహపడను. ఎందుకంటే ఎక్కడో మారుమూల చిన్న కావలిలో ఒక సాధారణ టీచర్‌గా ఉన్న నన్ను ఈరోజు 2 రాష్ట్రాల్లో నా పేరు తెలిసే విధంగా చేసిందంటే మనందరి మెంటర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు మాత్రమే. మీరు చాలా మందికి నేను చెప్తున్నా స్టార్టింగ్‌లో నాకు కూడా గురువుగారు వచ్చి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కూడా నేను పెద్దగా బిలీవ్ చేయలా. ఎందుకు బిలీవ్ చేయలేదంటే నాకర్థమైపోయింది. జాబ్‌లో జీతం మాత్రమే ఉంది. బిజినెస్‌లో జీవితముంది. ఇదెలా నాకర్థమైందంటే, మా చిన్న గ్రామం 150 ఇల్లున్నటువంటి మా ఊర్లో దగ్గర దగ్గర 40-50 మందికి కార్లున్నాయి. వాళ్ళందరూ ఇటుక బట్టీల వ్యాపారం జేస్తున్నారు. అంటే వ్యాపారంలో డబ్బుంది. జాబ్‌లో బతుకు తెరువు మాత్రమే ఉంది అని తెలుసుకున్న నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి రూ. 1,00,00,000 పెట్టుబడి పెట్టి చెప్పుల షాపు, బట్టల షాపు రన్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వెస్టేజొచ్చింది. ఇక్కడుండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన జేయండి. మీకే ఒక గవర్నమెంట్ జాబుండి, మీరే ఒక రూ. 1,00,00,000 పెట్టి చెప్పుల షాపు, బట్టల షాపు రన్ చేస్తున్నప్పుడు సోపు, పేస్టు, షాంపూ, సర్పో, టీ పొడి, అంటు లిక్విడ్ మార్చుకుంటే మీ లైఫ్ మారుతుంది అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? నా అదృష్టం ఏందంటే నేను నేనైతే నాకు తెలిసి ఎటువంటి పుణ్యాలు, పాపాలు చేసినో నాకు తెలవదు. మా తాతో, వాళ్ళ తాతో ఎవరో పుణ్యం చేస్తున్నారు గాబట్టి దేవుడు వెస్టీజ్‌ని తీసుకొచ్చి నాకు అంటిచ్చాడు. నేను వెస్టీజ్ ప్రొడక్ట్సు వాడడం మొదలుపెట్టా. స్టార్టింగ్ ఏందంటే వాళ్ళెంతో కన్విన్స్ చేశారు. కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత వాడడం మొదలుపెట్టా. వాడిన తర్వాత నా అదృష్టం ఏందంటే మా గురూజీ ఎంఎస్ఆర్ గారు వారం తర్వాతొచ్చి కావలికే మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఆ మీటింగ్‌లో జస్ట్ ఒక 5, 6 మంది మాత్రమే ఉన్నారు లీడర్స్ గమనించండి. అయినా గూడా నేనేమి పట్టించుకోలా. ఎంఎస్ఆర్ గురువుగారు ఏం జెప్తున్నారో అది మాత్రమే ఇన్నా. నా యొక్క ఇంటెన్షన్ గమనించి గురువుగారు, "సార్ మీరు లక్ష్మణ్ సార్ మీరు ఖచ్చితంగా ఫ్యూచర్‌లో సక్సెస్ అవుతారు. మీరు నేనేం జెప్తే అది జేయండి. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని చేర్చిన వ్యక్తి ఎవరో నాకు తెలవదు గానీ, ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు మీతో కాల్ జేస్తుంటా. అది నేను జేసుకున్న పుణ్యంగా భావిస్తున్నా." అలా గురువుగారు ఏం జెప్తున్నారో అది జేసుకుంటా పోవడం మొదలెట్టా. అది నేను జాయిన్ అయినటువంటి నెల రోజులకే బూట్ క్యాంప్ రావడం జరిగింది కోటప్పకొండ. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎప్పుడైతే నేనక్కడికెళ్ళానో రకరకాల వ్యక్తుల క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఎంతోమంది అక్కడ లాయర్స్, టీచర్స్, డాక్టర్స్ స్టేజ్‌ల మీదకొచ్చి ముఖ్యంగా ఎంఆర్ఓలు యొక్క మాటలిని నేను ఇన్‌స్పైర్ అవ్వడం జరిగింది ఎక్కువగా. ఎందుకంటే చాలామంది యూట్యూబ్స్‌లో ఇక్కడల్లా చూసా ఎంఆర్ఓలు కూడా చాలామంది సక్సెస్ అయినారు. వాళ్ళందరియి జూసిన తర్వాత ఎంఆర్ఓలు ఏం జెప్తున్నారంటే ఎంఆర్ఓలు ఒకే ఒక మాట చెప్తున్నారు. వెస్టేజ్ దొరకడం మా పూర్వజన్మ సుకృతం అంటున్నారు. ఎందుకు ఎంఆర్ఓ పోస్ట్ ఇంత బలంగా పట్టుకున్నానంటే, నేను గూడా ఎంఆర్ఓ పోస్ట్ రాసి 30 మార్కుల్లో మిస్ అయిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఎంఆర్ఓ కొట్టడమే నా నా యొక్క అంతిమ లక్ష్యంగా భావిస్తే, ఎంఆర్ఓలొచ్చి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పడం జరిగింది.
అంటే దీన్ని బట్టి నాకేమర్థమైందంటే లాయర్‌లున్నారు, డాక్టర్‌లున్నారు, టీచర్‌లున్నారు, ఎంఆర్ఓలున్నారు, ఆర్‌డీఓలున్నారు. ప్రతి ఒక్కరు ఉన్నారంటే ఇదేదో పెద్ద వ్యవస్థ. మనం గూడా దీంట్లో ఒక మార్కేసుకోవాలా అని చాలా బూట్ క్యాంప్ నుంచి ఎలా వచ్చామంటే బాగా ఉబ్బిన బెలూన్‌లాగా ఇంటికొచ్చాం. తర్వాత మనం ఏం జేస్తున్నామంటే చేసే మొదటి తప్పు నేను గాని, మీరు గాని అందరూ చేసే తప్పు ఆవేశంగా ఫీల్డ్‌కెళ్తాం. నేను గూడా అదే విధంగా ఎళ్ళినా. పెద్దగా ఏం నేర్చుకోవాలి అప్పటికి. ఎవరి దగ్గరికి పోయినా "నీకేం పోయే కాలంరా గవర్నమెంట్ జాబ్ ఉంది గదా! సబ్బులు, షాంపూలని పట్టుకొని తిరుగుతున్నావు. నీకిదెవరంటిచ్చారు? ఇదెన్ని రోజులుంటది? ఇట్ట టెన్యూర్ జేయొచ్చా? మన స్థాయేంది? మనమేంది? మనం సాధించిన జాబేంది? మనం జేసే పనేందని ప్రతి ఒక్కరు నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్. రిజెక్షన్, 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 రిజెక్షన్. చాలా మంది అంటుంటారు కదా! మామ నువ్వు నా గుండెకాయరా! నీకు ఖచ్చితంగా నువ్వు ఏమడిగితే అది ఇస్తా అన్న వ్యక్తులు గూడా కనీసము వాళ్ళ ఇంటికి పోతే డోర్ తీయలేదు. ఆధార్ కార్డ్ గూడా ఇయలేదు. మీరు ఆలోచన జేయండి. చాలా మంది గూడా ఏమనుకుంటారంటే ఈరోజు లక్ష్మణ్ సార్ గావచ్చు, సురేష్ సార్‌కి గావచ్చు, ఇంకా మిగతా ఎవరైతే 1,00,000 ఎర్నర్స్ ఆనంద్ సార్ గావచ్చు, వీళ్ళందరూ గూడా 50,000 అండ్ అబోవ్ ఎర్నర్స్ అందరూ గూడా టపానట పోంగానే అటు ఆధార్ కార్డ్‌లిచ్చి అందరూ జాయిన్ అయిపోయారని చాలా మంది అనుకునే భ్రమలో ఉన్నారు సార్. ఈరోజు మీరు ఏ కష్టాలు పడుతున్నారో, అంతకు మించి కొన్ని వేల రెట్లు ఎక్కువ కష్టాలు మేము పడ్డాం. ఎందుకు పడ్డామంటే, ఒకప్పుడు 3 సంవత్సరాల క్రితం సిస్టమ్ లేదు. మీటింగ్స్ పెద్దగా జరిగేవి గాదు. ఎవరికి జెప్పినా ఇనేవాళ్ళు గాదు. సక్సెస్ అయిన పర్సన్‌లు చూపించుకుందామంటే పెద్దగా లేరు గురువుగారు తప్ప. గురువుగారి చెక్ చూసేమో భయపడుతున్నారు. మా చెక్ చూస్తేనేమో ముందుకు రావట్లేదు. చాలా ఎంత పరిస్థితి అంటే దానికి తోడుగా మేము జేస్తుందేమో పార్ట్ టైము. ఒక పక్క స్కూల్లో మోత, ఇంకో పక్క వెస్టేజ్ మోత. ఎవ్వరికి జెప్పినా ఇనట్లేదు సార్. 6 నెలలు పట్టింది సార్ నేను డైరెక్టర్ అవ్వడానికి. కింద మీద, కింద మీద, కింద మీద పడతా 6 నెలలయింది. అప్పుడు 4,500 రావడం జరిగింది. కానీ నాలో ఎప్పుడు ఒకటుంటది సార్. పట్టు విడవని విక్రమార్కుడు అంటారు గదా! అలా ఎలాగైనా ఒక విషయాన్ని పట్టుకుంటే దానంతు తేల్చాలా అనేటువంటి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ నా మైండ్‌లో ఎప్పుడు రన్ అవుతా ఉంటది. అటువంటి ఫ్యాక్టర్ ఉన్న వ్యక్తిని ఎటువంటి నెగెటివ్స్ వచ్చినా ఆపలేవు. మీరు జేయాల్సిందేందంటే, ఇక్కడ మనం గమనిస్తే వెస్టేజ్‌లోకి ఆవేశంగా చాలా మందొస్తారు పాల పొంగులాగా. మీకెందుకు ఇరగదీస్తాం, 4 నెలల్లో అదవుతాం, 6 నెలల్లో అవుతాం, లచ్చగొడతాం అంటాము. తర్వాత వాళ్ళు మనకి కనిపిచ్చరు. మనం ఇక్కడ చేయాల్సిందేందంటే, మన సొంత ప్రయోగాలు చేయకుండా, ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో, ఒక్క వ్యక్తిని మాత్రం అప్లైనర్ మనం జాయిన్ చేసిన వ్యక్తి అప్లైనర్ అంటారు. ఆ వ్యక్తే మనల్ని ముందుకు నడిపించాలనేమి లేదు. లైన్ ఆఫ్ స్పాన్సర్‌లో ఎవరైతే ఉన్నారో, ఒక్క వ్యక్తిని మెంటర్‌గా తీసుకొని, ఆయన ఏం జెప్తే జేసుకుంటా ఎళ్ళిపోవడానికి ప్రయత్నం జేయాలి ప్రతి ఒక్కరు గూడా. కేవలం ఆయన ఏం జెప్తే అది మాత్రమే జేసుకుంటూ ఎళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అలా ఎప్పుడైతే నాకు ఎన్నో అవమానాలు, అనుమానాలు, అపోహలు ఎన్నో వస్తున్నాయి. అక్కడ మీరు గమనించారో లేదో, మొదటి 6 నెలలు ఎవరికైనా సరే గెలవడానికి 5% అవకాశం ఉంటది. ఓడిపోవడానికి, ఇంటికెళ్ళిపోవడానికే 95% అవకాశం ఉంటది. అక్కడ మనం ధైర్యంగా ఏ స్టెప్ తీసుకుంటాము అనే దాన్ని బట్టి మాత్రమే మన సక్సెస్ ఆధారపడి ఉంటది. ప్రతి ఒక్కరు కొత్తోళ్ళు, పాతోళ్ళకి నేనందరికి ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా. మీరందరూ గూడా మెయిన్ చేయాల్సిందేందంటే, ఎందుకు మనం ముందుకే అని ఎళ్ళగూడదు. ఆ ఒక్క ఆలోచన జేయండి. ఖచ్చితంగా అందరూ సక్సెస్ అయి తీరుతారిక్కడ. ఇంకొక విషయం ఏందంటే, ఇందాక చెప్పాను గదా! 15 ఇయర్స్ చేస్తుంటే 71,000 వచ్చింది. ఆ తర్వాత గురువుగారి మాటలిని మెల్లమెల్లగా చేసుకుంటా పోతా ఉంటే, ఈ 6 నెలల్లో ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యానో, ఆ తర్వాత 4,500 వచ్చిందని చెప్పాను గదా! ఆ తర్వాత ఆ 4,500 9,000 అయింది, 10,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 54,000 అయింది, 93,000 అయింది. 93,000 దగ్గర సంవత్సరం రోజులు ఊగిసలాడడం జరిగింది సార్. అది ముందుకు పోవట్లా, వెనక్కి రావట్లా. 93 అంటుంది, 80 అంటుంది, అది మళ్ళా 87 అంటుంది. మళ్ళా ఎనిక్కి ముందుకొస్తుంది. ఇంకొక పెను ప్రమాదం ఏందంటే, ఏ రోజైతే మళ్ళా 93 దగ్గరికే ఎళ్ళిందో, ఆ సంవత్సరం గ్యాప్‌లో ఇంకొక చరిత్ర గూడా జరిగింది లీడర్స్. మీరందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం. మీరందరూ ఏమనుకుంటారంటే, 93,000 వచ్చింది గదా! ఇంక లైఫ్‌లో కిందకి చెక్కు రాదు. ఎట్టి పరిస్థితిలో పైకే పోద్దని అనుకున్నారు. చాలా మంది లీడర్స్ మా టీమ్‌లో నన్ను జూసిన తర్వాత. ఒక్కసారిగా 3 నెలల్లో 93,000 ఉన్న చెక్కు 15,000కొచ్చింది సార్. ఒకసారి ఆలోచన జేయండి. మీరైతే ఎంతమంది వెస్టేజ్‌లో 93-15,000కొస్తే నిలబడడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం జేయండి. అంటే ఇక్కడ నేనేం జెప్తున్నానంటే, ఇక్కడ మళ్ళా జెప్తున్నా.
వెస్టీజ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నీ మైండ్ సెట్‌లో అప్ అండ్ డౌన్స్ ఉండొద్దు. వెస్టీజ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నీ మైండ్ సెట్‌లో మాత్రం ఎట్టి పరిస్థితిలో అప్ అండ్ డౌన్స్ ఉండొద్దు. ఆ రోజు గూడా ఫస్ట్ పోస్ట్ చేసిన చెక్ నాదే 10వ తేదీ. అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సార్ మీకు 15,000 వస్తే మనకు 15,000 వస్తే మీరు చెక్ పెట్టారేంటి సార్? టీమ్‌లో ఉండే లీడర్లందరూ ఎళ్ళిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆ చెక్ డిలీట్ చేయండి అని గూడా నాకు చాలా కాల్స్ వచ్చినాయి. నేనొకటే జెప్పిన. మన చెక్కు అప్ అండ్ డౌన్ అయితే పెరిగినప్పుడు పెరిగి, తగ్గినప్పుడు తగ్గిపోయే లీడర్ నాకొద్దు. నాతో పర్ఫెక్ట్‌గా నడిసి, సార్‌తో నేను నిలబడతా అనే లీడరే నాకు గావాలి అని జెప్పాను సార్. అక్కడి నుంచి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయితే, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఆటోమేటిక్‌గా 15 కాస్త 20 అయింది, 25 అయింది, 30 అయింది, 35 అయింది, 40, 45, 90, 1,28,000, 1,30,000, 1,36,000 పోయిన నెలలో రూ. 1,37,107 రావడం జరిగింది. ఇక్కడ తగ్గడానికి గూడా ఇంకొక కారణం గూడా ఉంది లీడర్స్. నేను చేస్తుంది పార్ట్ టైము. ఎట్ ది సేమ్ టైమ్ అప్పుడప్పుడే మా చెల్లి వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి ఎల్ఓబీలు రాక గందరగోళంగా ఉన్నారు. ఆ సందర్భంలో ఏదైతే ఉందో మా కొత్తగా పుట్టుకొచ్చిన కాబల్ టీమ్‌ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో 5 నెలల పాటు పూర్తి ఫోకస్ 100% ఫోకస్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది. వాళ్ళ చెక్కు ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయింది. మరలా నేను నా బాటలో నేను ప్రయాణించడం జరిగింది. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా 1,37,000 వచ్చింది. కానీ ఇంకొక స్టోరీ ఇక్కడ మీకు చెప్పాలి. మీరు చాలామంది అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళకి చెప్పుంటారు. కానీ వాళ్ళందరూ రాలా. మా చెల్లి వాళ్ళు గూడా రాలేదు. 8 నెలలు. గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు, "నువ్వు కన్విన్స్ అన్నా జెయి, కన్‌ఫ్యూజ్ అన్నా జెయి." వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసి కోటప్పకొండ బూట్ క్యాంప్‌కి తీసుకురావడం జరిగింది. అక్కడ వాళ్ళు క్లారిటీ తీసుకోవడం జరిగింది. నా తర్వాత 8 నెలల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు పోయిన నెలలో రూ. 1,61,000 తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, చాలామంది చెప్పుకోవడానికి నామూషి పడతారు. నేనేంది నాకన్నా నా కింద వాళ్ళకి చెక్ ఎక్కువొచ్చిందని చెప్పరు. కానీ ఇక్కడ నేను ఒకే ఒక విషయం చెప్తున్నా. వెస్టీజ్ ఇది నీ బిజినెస్. ఎవరం జేసుకుంటే వాళ్ళకొస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సురేష్ సార్‌కు ఇప్పుడు సురేష్ సార్‌కి చెకొస్తా ఉంది. సురేష్ సార్‌ని మించి ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు గూడా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే, ఎవరికి వాళ్ళు ఓన్ బిజినెస్. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకొని ముందుకెదగొచ్చు. ఎందుకు ఈ పాయింట్ మళ్ళా మళ్ళా నొక్కి చెప్తున్నానంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నేను జేసిన పాయింట్‌లన్నీ సురేష్ సార్‌కెళ్తున్నాయి. లేపోతే నేను జేసిన పాయింట్‌లన్నీ లక్ష్మణ్ సార్‌కెళ్తున్నాయి. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో వెస్టేజ్ చేయను. నేను ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ చేయను. నా వల్లే ఈళ్ళు బాగుపడిపోతున్నారు. నా వల్లే లక్ష తీసుకుంటున్నారు అని నాకు గూడా చాలామంది ఇండైరెక్ట్‌గా నాకు గూడా కాల్సొచ్చినియి. అందుకే నేను ఈ మాట జెప్తున్నా. చూడండి ఇక్కడ మనం జేస్తే గాదు. మనం ఎన్ని టీమ్స్‌ని ఎక్కువ బిల్డ్ చేసుకుంటే మన చెక్ అంత పెరుగుతది. ఇంకొక విషయం ఏందంటే, ఆ తరువాత 8 నెలల తర్వాత వచ్చిన మాధవ్ నాయుడు సార్ గూడా నా చెక్కుని క్రాస్ జేయడం జరిగింది. అంటే చూడండి అనేటువంటి ఒక వ్యక్తిని నిలబడితే, ఈరోజు నాతో పాటు ఇద్దరికి టోటల్ టీమ్‌లో ముగ్గురికి 1,00,000 ప్లస్ ఎర్నర్‌గా మారడం జరిగింది. మూడో తరగతి చదివిన మాధవ్ నాయుడు సారు కేవలం ఒక్క ఐడీ గూడా ఏయని చేతగాని స్థాయి నుంచి ఈరోజు 1,36,000 తీసుకునే స్థాయికి ఎదగడం జరిగింది. ఏదో ప్లేన్ అనే స్థాయి నుంచి ఏరోప్లేన్ ఎక్కి 3 దేశాలు తిరిగి రావడం జరిగింది సార్. అదేదో కూజా టిప్ అనండి సార్. కూజా టిప్ కాదు క్రూజ్ టిప్ సార్ అని చెప్తే దుబాయ్‌లో 15 అంతస్తుల షిప్‌లో జర్నీ చేసొచ్చి ఆయన ఆల్రెడీ నెలకి 1,00,000, 2,00,000 సంపాదిస్తాడు డైలీ ఫైనాన్స్‌లో. కానీ నన్ను మనిషిగా గుర్తించి, నన్ను ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేసింది, నాకంటూ కొంత వాల్యూ పెంచింది, నాకంటూ కొంత విలువ ఇచ్చింది వెస్టీజ్ సార్ అని చెప్తున్నారు మాధవనాయుడు సార్. ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ మూడో తరగతి, ఎక్కడ వెస్టీజ్, ఎక్కడ 3 దేశాలు తిరిగి రావడం. చూడండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఇంత గొప్ప అవకాశమా వెస్టీజ్? మనం ఉన్న వ్యవస్థ ఎంత గొప్పది? దీనికి ఎలా టైమ్ ఇయ్యాలి? ఎలా ఇది చేయాలి? ప్రతి ఒక్కరు గూడా ఆలోచన చేయండి సార్ ఇక్కడుండే ప్రతి ఒక్కరు గూడా. దగ్గర దగ్గర ఉన్న ప్రతి లీడర్ గూడా 300 మంది గూడా ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత పెద్ద వ్యవస్థలో ఉన్నాం. చాలా గొప్ప వ్యవస్థలో ఉన్నాం సార్. కాకపోతే అది మనకు అర్థం గావాలి. ఇంకొక విషయం ఏందంటే నాకిక్కడ బాగా నచ్చేది ఎంత హ్యాపీ అనిపిస్తదంటే ఈ యొక్క 15 సంవత్సరాల జర్నీలో ఒక్క వ్యక్తికి కూడా రూ. 15 ఇయలేకపోయాను సార్. సొంతంగా. లేదు నా వంతుగా నేనేం క్రియేట్ చేయలేకపోయా. ఈరోజు మా టీమ్‌లో రూ. 10,000 నుంచి 1,61,000 మధ్య తీసుకునేవాళ్ళు 100 మందున్నారు అని చెప్పడానికి చాలా చాలా గర్వంగా ఉంది సార్. 10, 20, 30, 40, 50, 60, 70 తెలియకుండానే మీకు మొన్నటికి మొన్న గమనించుంటారు. శ్రీమేధ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. 24 సంవత్సరాలు సార్ కష్టపడితే 21,000 వచ్చింది సార్.
జస్ట్ 2 ఇయర్స్, 1 ఇయర్ పార్ట్ టైమ్, 1 ఇయర్ ఫుల్ టైమ్ జేస్తే రూ. 75,000 అశోక్ సారు కావలి నుంచి మీరందరూ గమనించుంటారు. చాలా మంది వచ్చారు కాబట్టి మీటింగ్ చెప్తా ఉన్నా. కారు ఓపెన్ చేయడం జరిగింది సార్. ఎక్కడుంది సార్? బయట ఎక్కడ లేనిది ఇక్కడుంది. చూడండి. ఇట్లా చిన్న చిన్న జీవితాలు చాలా ఎక్కడ తిరుమలరావు సార్ బార్ అండ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా 18 గంటలు డ్యూటీ చేసుకుంటా మగ్గిపోయే స్థాయి నుంచి 30,000 తీసుకునే స్థాయి నుంచి మేబీ నాకు తెలిసి ఈ నెల 170-180 మధ్య ఉండబోతా ఉంది సార్. ఒకసారి ఆలోచన చేయండి సార్. ఎక్కడ ఇది నా డబ్బేనా? ఇది నేను చేసిన పనికే వస్తుందా? అని చెప్పి ఆశ్చర్యానికి లోనవుతా ఉన్నారు సార్ వాళ్ళు. కానీ స్టార్టింగ్ దశలో ఎన్నో రోజులు నన్ను తిట్టుకున్నారు సార్. కేవలం నీ వల్ల మాత్రం మేము వదిలేసొచ్చాము. మేము రోడ్డున పడేటట్టున్నాము. ఇది మా వల్ల అయ్యేటట్లేదు. మేము అటు ఇటు గాకుండా అయిపోయేటట్టున్నామని ఎన్నో సార్లు వాళ్ళు బాధపడిన సందర్భాలు కనిపించినాయి. కానీ నా మౌనమే సమాధానం సార్. జస్ట్ ఎటువంటి గో హెడ్, గో హెడ్, గో హెడ్. ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. మంచి రోజులున్నాయి, మంచి రోజులున్నాయి. ఒకే ఒక్క మాట అంతే. చూడండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే స్టార్టింగ్ సార్ మనది చాలా పెద్ద వ్యవస్థ సార్. ఈరోజు 30 సంవత్సరాలకు కూడా గవర్నమెంట్‌లో లక్షలేదు సార్. చాలా మంది మీరు గదిలిచ్చండి. 25, 30 సంవత్సరాలు చేసి కూడా లక్ష లేని వాళ్ళు కొన్ని లక్షల మంది బయటున్నారు. నేను చెప్పేది ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీసు. ఇక్కడ నువ్వు గట్టిగా తెలుసుకుంటే 1 ఇయరు, పరిగెత్తుకుంటా పోతే, నడుచుకుంటా పోతే 2 ఇయర్సు, దోగాడుకుంటా పోయినా 3 ఏళ్లలో లక్ష తీసుకుంటా అన్నప్పుడు, దీన్ని ఎంత బలంగా పట్టుకోవాలి? దీనికి ఎటువంటి ప్రిఫరెన్స్ నువ్వివ్వాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మంది ఎలా చేస్తున్నారంటే వెస్టేజ్ ఎక్కువ మోస్ట్ పీపుల్ 100లో 90 మంది ఎలా చేస్తున్నారంటే, వాళ్ళకి 10 పనులుంటే 9 పనులు అయిపోయిన తర్వాత 10వ పని వెస్టేజ్ చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలు, 8 గంటలకల్లా ఫోను చేసి, "మా ఆధార్ కార్డ్ ఇస్తావా? వెస్టేజ్ ఒకటుంది జాయిన్ అవుతావా?" అది కాదు సార్. మనం ఎంత కమిటెడ్ ఉన్నామో సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీకు తెలుసో లేదో మాకు సెలవులుంటాయి. చాలా టైం ఉంటది. అవకాశం ఆదివారాలు సెలవులు ఇస్తుంటారు. మన దసరా సెలవులిచ్చారు. నేనేం చేశానో నాకు తెలవదు గానీ, నేను మా ఊరికెళ్ళి దగ్గర దగ్గర ఇప్పటికి 8 నెలలయింది సార్. ఈ 12 రోజుల్లో కూడా నేను ఊరికెళ్ళొచ్చు. కానీ నేను ఊరికెళ్తే ఏం రాదు. నేను ఎవరో ఒకరి దగ్గరికెళ్తే ఖచ్చితంగా ఒక్క వ్యక్తి అయినా జీవితం మారతది అని డిసైడ్ అయ్యి పనిచేస్తున్నాను సార్. నువ్వు ఎంత కమిటెడ్‌గా పనిచేస్తావనే దాన్ని బట్టి నీకు చెక్కు సమాధానం చెప్తా ఉంటది. అలా ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అవ్వండి ఇక్కడ ఈ రోజు నుంచైనా కనీసం. ఎందుకొచ్చాం వెస్టేజ్‌లోకి నేను ఒకటే చెప్తాను సార్. మనం ఇంటి దగ్గర మనం బ్యాగేసుకొని మీటింగ్‌లకెళ్తున్నప్పుడు ఆశగా ఎదురు చూస్తుంటారు సార్ మన బిడ్డలందరూ గూడా. మా నాన్న ఖచ్చితంగా బ్యాగేసుకొని ఎళ్తున్నాడు. లేకపోతే మా అమ్మ బయటికెళ్తుంది. ఖచ్చితంగా ఒకరోజు మా లైఫ్ మారబోతుంది. ఒక్కసారి ఒక 12, 12:30 అప్పుడు ఒక్కసారి మీరు ఇంట్లో నిద్రబోయే వాళ్ళ ఫేస్ ఒకసారి చూడండి సార్. ఒక్కసారి వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళ ఫేస్ ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఎంత మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి ఆ ఒక్కటి చాలు మనకి. మనం ఈరోజు సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే మనం ఏదో చేస్తాం అనుకుంటా ఉన్నారు. మనం ఏమి చేయట్లా. చాలా మంది ఏదో వస్తున్నారు, పోతున్నారు. కానీ కమిటెడ్‌గా తీసుకోండి. కమిటెడ్‌గా తీసుకోండి. చాలా గొప్ప అవకాశం. నేను కూడా ఎక్కడో ఒక చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము చాలా మంది ప్రొడక్ట్స్ వాడుకోవడానికి భయపడతా ఉంటారు. మేము కూడా ఈ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత ఆల్రెడీ మాకొక పాప పుట్టిన తర్వాత 6 ఇయర్స్ పిల్లలు లేకపోతే నేనేదైతే ఈ ప్రొడక్ట్స్ వాడుకున్నానో మాకు ఇంకొక పాప పుట్టడం జరిగింది. ఆమె పేరే వెస్టీజ్ బేబీ. ఆ! ఈరోజు దగ్గర దగ్గర నేనందరికీ చెప్తూ ఉంటా. మీ అందరికి వెస్టీజ్ ఏ సంబంధమో తెలవదు గానీ, నాకు వెస్టీజ్ రక్త సంబంధం అని చాలా సార్లు కొన్ని ఆహ్, వేల మీటింగుల్లో నేనిప్పటికే జెప్పుంటాను సార్. ఒకసారి ఆలోచన జేయండి. ఎందుకు ఇంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత కసిగా పనిజేస్తున్నారు? ఈరోజు మా టీమ్‌లో దగ్గర దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ 500 మందున్నారు సార్. ప్రతి డిపార్ట్‌మెంట్ నుంచున్నారు. ఎంఆర్ఓలున్నారు, ఆర్‌డీఓలున్నారు, లాయర్లున్నారు, టీచర్లున్నారు, డాక్టర్లున్నారు, ఎక్స్ ఆర్మీలున్నారు, పనిచేసే ఆర్మీ వోళ్ళున్నారు, పోలీసోళ్ళున్నారు. ప్రతి విభాగం వోళ్ళు ఉన్నారు. ఉన్నారు అంటే ఆషామాషా విషయం గాదు. అసలు వెస్టీజ్ ఒకసారి వెస్టీజ్ అసలు ఎందుకు చేయాలి? అసలు వెస్టీజ్ అంటే ఏంది? ఒక్కసారి ఆలోచన చేద్దాం. బయట ఎన్నో మార్కెటింగ్ వ్యవస్థలున్నాయి సార్. అక్కడ వాళ్ళెవరు మనకేమి ఇవ్వట్లా. ఇక్కడ వెస్టీజ్ ఏందంటే, వెస్టీజ్‌లో నాకు నచ్చినటువంటి 3 పాయింట్స్‌తో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దానికన్నా ముందు 1 మినిట్‌లోనే డైరెక్ట్ సెల్లింగ్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. 1 మినిట్‌లో. బయట సార్ చాలా స్కీములు, స్కామ్‌లున్నాయి. మామ లక్ష గట్టు నెల నెల 20, 30 ఏళ్ళు నీకు పడిపోతుంటాయంటే వాడు మన డబ్బులే మనకిస్తాడు. ఆ మోసాలకి ఎవరు గూడా బలి కావద్దు. రెండవది కొన్ని కంపెనీలున్నాయి. లెఫ్ట్, రైట్ కంపెనీలు సూట్లిస్తాం, బూట్లిస్తాం, శారీలిస్తాం, దుప్పట్లిస్తాం అంటారు. వాళ్ళ జోలికి కూడా పోవద్దు. ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ 2016లో గైడ్‌లైన్స్ రావడం జరిగింది. 2023లో పార్లమెంట్‌లో చట్టం చేయడం జరిగింది. 2025 మహిళా దినోత్సవం రాదు కొన్ని వందల మందికి
డైరెక్ట్ సెల్లర్స్‌కి అందరికి ముఖ్యంగా వెస్టీజియన్స్‌కి 1,00,000 నుంచి 35 లక్షల మధ్య తీసుకునే ఎంతో మందికి 1,70,00,000 తీసుకునే వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేణుకా గుప్తా కలిసి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రే చెప్పకనే చెప్తున్నారు భవిష్యత్తులో జాబ్స్ ఉండవు. వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వండి. 21వ శతాబ్దం వ్యాపారం ఏదన్నా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ మాత్రమే అని బల్లగుద్ది చెప్తున్నారంటే ఎనకింటి సుబ్బారావు, పక్కింటి సుబ్బమ్మ మనకి చెప్పిన మాటలను బట్టి మనం ఆగిపోతున్నామంటే ఇప్పటికీ మన మైండ్ ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా. మనం ఖచ్చితంగా వెస్టీజ్ అనేది 100కి 1000% చేయాలి. ఎందుకు చేయాలంటే నేను 3 పాయింట్స్ చెప్తా. ఫస్ట్ వన్, మనం మునిగేది లేదు, ఇంకొకడిని ముంచేది లేదు. అంటే మనం నష్టపోయేది లేదు, ఇంకొకడిని నష్టపరిచేది లేదు. రెండోది వ్యాలిడ్ పాయింటు, టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేదు. అంటే ఈ టైంలో చేయాలంటే మేము దగ్గర దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీన్ని చేయలేం. టార్గెట్ పెట్టినా కూడా మేము చేయలేం. ఎందుకంటే మాకు ఒక నెల బిజీ ఉండొచ్చు, ఒక నెల ఉండకపోవచ్చు. బాస్ ఉంటే మేము అసలు చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ మాకు బాసులున్నారు మా గవర్నమెంట్ జాబ్స్‌లో. మూడోది నాకు బాగా నచ్చింది. మాకు ఎంతో మందికి వాళ్ళ ఇంటికి తలుపు తట్టి మరి నేను చెప్తున్నటువంటి వ్యాలిడ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పాసివ్ ఇన్‌కమ్. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడుండే 300 మందిలో వెస్టేజ్ వాళ్ళు కాకుండా, వెస్టేజ్ ద్వారా కాకుండా మీరెవరైనా పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుంటే కామెంట్ చేయండి సార్. సార్ నేను పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసున్నా. నేను ఈరోజు ఉన్నా, లేకపోయినా నా ఫ్యామిలీకి భరోసా ఉంది. గుండె మీద చేసుకొని ఒక్కరైనా చెప్పగలుగుతారని చెప్పండి. కానీ నేను గర్వంగా చెప్తున్నా, గవర్నమెంట్ జాబ్ సైతం చేయలేనటువంటి పని వెస్టీజ్‌లో ఈ 3 ఇయర్స్‌లో నేను చేయగలిగా. ఎలా అంటే నేనంటూ ఒక టీమును తయారు చేసుకున్నా గాబట్టి, నేను ఉన్నా, నాకేమన్నా జరిగి కొన్ని రోజులు పని చేయకపోయినా, ఒకవేళ అదృష్టం బాగాలేక ఇక్కడి నుంచి నేనెళ్ళిపోయినా, నా తర్వాత మా మిసెస్‌కి, మా మిసెస్ తర్వాత మా పిల్లలకి 3 తరాల పాటు వెస్టీజ్ అండగా ఉంది. రూ. 1,00,000 పైబడి వాళ్ళ అకౌంట్‌లో నెల నెలా పడతాయి సార్. ఇంతకన్నా భరోసా ఉండే కంపెనీ నా భూతో, నా భవిష్యత్తు మనం ఎక్కడ తీసుకురాలేం. ఎందుకని? రూపాయి పెట్టుబడి లేకుండా, టైం లేకుండా, టార్గెట్ లేకుండా మనకు నచ్చిన టైంలో నువ్వు ఫుల్ టైమ్ చేస్తావా? పార్ట్ టైమ్ చేస్తావా? మ్యాటర్ కాదు. నువ్వు హార్ట్ టైమ్‌గా ఖచ్చితంగా నిజంగా రోజుకు 2 గంటలు చేయగలిగితే మీరు కూడా 1,00,000 ఎర్నర్‌గా మారొచ్చు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో కేవలం పార్ట్ టైమ్ మాత్రమే ఈ రోజుకి చేస్తూ రోజుకు 2 గంటలే పనిచేస్తూ 1,37,000 తీసుకున్న మొదటి వ్యక్తి నేను అని చెప్పడానికి చాలా చాలా గర్వంగా ఉంది. నేనేదో తోపును, తురుమును, తుపాకినని చెప్పడానికి మీ ముందు ఈ మాట చెప్పట్లా. 2 గంటలు పనిచేసే నా వల్లే అయినప్పుడు 24 గంటలు శ్వాస, ధ్యాస మాది వెస్టీజ్ అంటున్నటువంటి చాలా మందికి ఇది సాధ్యమవుద్దా లేదా? నాలాగా పార్ట్ టైమ్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ మీకు కూడా సాధ్యమవుతుందా లేదా? ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. జాబ్ వర్సెస్ వెస్టీజ్ అనేది ఒక 5 మినిట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చాలా మంది 30 ఏళ్ళు, 25 ఏళ్ళు జాబులు చేసినా కూడా వాళ్ళేం చేస్తారంటే ఇప్పటి వరకు ఒక్క ఫారిన్ ట్రిప్ కూడా ఎళ్ళే అవకాశం లేదు. కానీ వెస్టీజ్‌లో ఒక 1 ఇయర్ కష్టపడితే ప్రతి సంవత్సరం 3 తరాల పాటు కంపెనీ మనల్ని ఫారిన్ ట్రిప్‌లకి తీసుకెళ్తది. ఇప్పటికి నాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి పాస్‌పోర్ట్ లేని వాళ్ళు, ఎయిర్‌పోర్ట్ చూడని వాళ్ళు కొన్ని లక్షల మందున్నారు సార్. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. రెండవది ఎక్కడో ఒక 25 ఏళ్ళు, 20 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న కార్లుంటాయి. లోన్ కార్స్. ఇక్కడ జస్ట్ నువ్వు 1 ఆర్ 2 ఇయర్స్ పని చేయగలిగితే ఓన్ కార్స్ ఉంటాయి. ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్ళందరికీ ఓన్ కార్స్ ఉంటాయి. అలాగే ఎంప్లాయీస్‌కి ఓన్ హౌసులుండవు. లోన్ హౌసులుంటాయి. కానీ వెస్టీజ్ వాళ్ళకి ఓన్ హౌసులుంటాయి. ఇంతకన్నా ఉదాహరణలు ఇంకేమన్నా కావాలని చెప్పండి. టైమ్ ఫ్రీడమ్ ఉండదు. అస్సలుండదు. ఎందుకంటే పెళ్లైనా, పుట్టినరోజైనా ఏదైనా సరే జాబ్‌కి పోయే తీరాలి. టైం లేదు. టైమ్ ఫ్రీడమ్ లేదు. జాబ్ ఫ్రీడమ్ లేదు. ఏ ఫ్రీడమ్ లేదు. పోనీ మా బ్యాచ్ ముఖ్యంగా 2004 తర్వాత మీరనుకుంటున్నారు. మేమందరం గూడా గవర్నమెంట్ లాగా కనిపిస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీస్‌మి. గవర్నమెంట్ లాగా కనిపిస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీస్‌మి. గమనించండి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈ మాట వాడాలి లీడర్స్. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఎన్నో అపోహలు, ఎంతో కష్టపడి అశోక్ నగర్ అని, ఆడని, అవనిగడ్డని, డీఎస్సీ అని రాసి రాక ఏదో కష్టమైన 25కో, 30కో, 40కో జాబ్‌లో జాయిన్ అయితే ఒక 15, 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత మొన్న ఒక వీఆర్‌ఓ సార్ రిటైర్డ్ అయితే 60 ఏళ్ళు జాబ్‌లో రిటైర్డ్ అయితే 2,600 వచ్చింది పెన్షన్. ఒకసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్ లేదు. ఓన్లీ టెన్షన్ మాత్రమే ఉంది. నేను వాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నా. మీరందరూ కొట్లాడొద్దు. ప్రభుత్వాలతో కొట్లాడొద్దు.
నా మాటేనండి. రోజుకి మీ ఖాళీ టయాన్ని రోజుకి గంట నుంచి 2 గంటలు ఇన్వెస్ట్ చేయండి. పెన్షన్ ఏం కర్మ మీ 3 తరాలకి తరగని సంపద వెస్టేజ్ ఇవ్వబోతా ఉందని చెప్తే వాళ్ళు నవ్వుకుంటా ఎళ్ళిపోతున్నారు లీడర్స్. నేనేమంటానంటే వెస్టీజ్ మన ఇంటికి రావడం ఒక అదృష్టం అయితే, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం అనేది సరైన అదృష్టం లీడర్స్. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఉదయాన లేసి 300 మంది ఈరోజు వచ్చారంటే, మీరిక్కడే 100లో 95% సక్సెస్ అయిపోయారు సార్. వెస్టీజ్‌లో ఆహ్, ఆగిపోయినోడు ఉండే తప్ప, ఓడిపోయినోడు ఎక్కడా లేడు సార్. వెస్టేజ్ చరిత్రలోనే లేడు. మళ్ళా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. వెస్టీజ్‌లో మీరు గమనిస్తే ఆగిపోయినోళ్ళు మాత్రమే ఉన్నారు గానీ, ఓడిపోయినోళ్ళు లేరు. కోటీశ్వరులు అవ్వడానికి కోటి మార్గాలున్నాయి సార్ బయట. కానీ పేదవాడు దలుసుకుంటే ఈరోజు గెంజి దాగేవాడు సైతం బెంజ్ కార్‌లో తిరగగల సత్తా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అందులో బెస్ట్ వరల్డ్ నంబర్ 1 కంపెనీ కాబోతున్నటువంటి వెస్టీజ్‌కి మాత్రమే ఉందని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ కళ్ళ ముందు చూడండి ఒక బీబీ మేడం చిన్న స్థాయి నుంచి ఈరోజు దగ్గర దగ్గర 1,60,00,000 పెట్టి ఇల్లు కొనే స్థాయికి ఎదిగింది. ఒక సలీం సార్ ఎక్కడో అప్పుల పాలై 20 స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకొని ఇంక చనిపోదాం అనుకోని ఒక్కసారి వాళ్ళ పిల్లల మొఖం చూసి నేనుంటేనే ఇలా పరిస్థితి ఎట్టుంది, నేను లేకపోతే ఎలా ఉంటదని ఒకసారి బాధపడి బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు నెలకు 12,00,000 తీసుకుంటారు. ఒక విజయ్ సార్ విజయరాజ్ సార్ చూడండి ఆయన కూడా ఒకప్పుడు చనిపోదాం అని చెప్పి స్లీపింగ్ పిల్స్ తెచ్చుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు 22,00,000 తీసుకొని మన ఆంధ్రాలోనే ఫస్ట్ జాగ్వార్ కార్ ఓపెన్ చేశారాయన. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ బిజినెస్‌లో 1,00,000 తీసుకోవడం అనేది చెనక్కాయలు తీసుకున్నంత ఈజీ. నువ్వు గట్టిగా ఫాలో అయితే 1,00,000 దాకా నీ ఆట, తర్వాత 1,00,000 ఆట. 1,00,000 నడిపిస్తది. ఆ తర్వాత నీకు వాయిస్‌కి విలువ ఉంటది. నీకు ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. 1,00,000 దాకా ఎన్ని పోరాటాలొచ్చినా, ఏం జరిగినా సరే ముందుకే. నో రివర్స్ గేర్ అన్నట్టు మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం ఏందంటే, వెస్టీజ్‌లో షార్ట్ టైమ్ మైండ్ సెట్ పనికిరాదు. నేను 3 నెలలు చేస్తా, వస్తే ఏడుంటా. లేపోతే 6 నెలలు చేస్తా, ఉంటే ఏడుంటా. లేపోతే సంవత్సరం చేస్తా, లేకపోతే ఏడుంటా. ఇలాంటి మైండ్ సెట్ కాకుండా నేనెప్పుడు చెప్తుంటా, చాలా మందికి చెప్తుంటా బ్యాంబో ట్రీ, చైనా బాంబే ట్రీ మనం గమనిస్తే, బ్యాంబో ట్రీ రైతు ఫస్ట్ నాటిన మొదటి రైతు ఎటువంటి మొలకలు రావు మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం మొలకలు రావు. మూడో సంవత్సరం మొలకలు రావు. నాలుగో సంవత్సరం కూడా మొలకలు రావు. రైతుకు కూడా డౌటొస్తది నాలుగో సంవత్సరం. నేను నిజంగా పంట వేశానా? లేదా? ఐదో సంవత్సరం మొదలవగానే, ఐదో సంవత్సరం మొదలవగానే ఫస్ట్ 3 నెలల్లోనే 60 అడుగులు ఎత్తు పెరుగుతది సార్. ఒకసారి ఆలోచన చేయండి. 4 ఏళ్ల పాటు పెరగని మొక్క ఐదో సంవత్సరం ఎలా పెరిగింది? అప్పటిదాకా ఏం చేసింది అంటే లీడర్స్ గమనించండి. 1.5 కిలోమీటర్ల వేరు వ్యవస్థ తన కింద డెవలప్ చేసుకొని సునామీ వచ్చినా, సుడిగాలొచ్చినా, తుఫానొచ్చినా, పెనుగాలొచ్చినా వంగుతుందే తప్ప ఇరగదు. శిష్టానికి తల వంచుతుందన్నట్టుగా గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు కదా! శిష్టానికి తుఫానుకు తల వంచిన పెనువృక్షం తల వంచని పెనువృక్షం కుప్పగూలితే, తల వంచిన గడ్డి పరక తుఫాననంతరం హ్యాపీగా ఉంటదన్నట్టుగా, తల వంచి శిష్టానికది ముందుకెళ్తది. ఎలా అంటే వేరు వ్యవస్థను డెవలప్ చేసుకుంటది. మనం గూడా వెస్టీజ్‌లో మొదటి 3-5 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసుకోగలిగితే, మనకు తెలియకుండానే 2, 3 లక్షలకెళ్తాం లీడర్స్. ఇక్కడ లక్ష్యం కర్మ లీడర్స్ 2, 3, 4, 5, 10, 20, 30, 50 హైయెస్ట్‌గా 170,00,000 తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ మన టాప్ ఎర్నర్‌గా ఉన్నప్పుడు, ఆయన 170,00,000 తీసుకుంటే, నువ్వు నేను 1,00,000 తీసుకోలేమా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి 2 చేతులు, 2 కాళ్ళున్న ఒక వ్యక్తి ఇదే వ్యవస్థలో 170,00,000 నెలకి తీసుకుంటున్నాడు. అంటే రోజుకి ఉదయం పొద్దు పొడిసి సాయంత్రం పొద్దుగూకే లోపల 5,500,000 తీసుకుంటున్నాడంటే కూడా ఇంకా మనం నమ్మలేకపోతే ఇంకేం చెప్పాలి జెంట్స్. పోనీ 170,00,000 తీసుకున్న వ్యక్తి ఏమన్నా రూ. 1,00,000 పెట్టుబడి పెట్టాడా? 1,00,000 తీసుకున్న వ్యక్తి పెట్టాడా? మనందరం మెంటర్ మా గురువు ఎంఎస్ఆర్ గురువుగారు 18,00,000 తీసుకుంటున్నారు. ఆయనేమన్నా పెట్టుబడి పెట్టారా? ఇక్కడ మనందరం పెడుతుంది కోట్లిచ్చినా కొనలేని సమయాన్ని పెడుతున్నాం. ఆ సమయమే మనకి రెట్టింపై వస్తది. ఎవరు ఎక్కడ పని చేసినా 8 అవర్స్, 10 అవర్స్, 15 అవర్స్ మహా అంటే 16 అవర్స్ డ్యూటీ చేయగలరు. కానీ ఒకే ఒక్కటి డైరెక్ట్ సెల్లింగ్. నువ్వు ఈరోజు ఒక వ్యవస్థను నిర్మించుకొని, ఈ రోజు నుంచి 3 సంవత్సరాల లోపు ఒక యాక్టివ్ లీడర్‌షిప్‌ని మనం తయారు చేసుకోగలిగితే, ఒక 2, 3 వేల మందిని టీముని తయారు చేసుకోగలిగితే, ఈ 3 సంవత్సరాల్లో ఆ 3,000 మంది రోజుకు 1 అవర్ పనిచేసినా, నీ వర్కింగ్ అవర్స్ 3000 అవర్స్. 8 గంటలు పనిచేసేవాడికి ఎక్కువొస్తదా? 3,000 గంటలు పనిచేసేవాడికి ఎక్కువొస్తదా? మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు లీడర్లందరూ మీకందరికి ఏమనిపిస్తుందంటే, ఈళ్ళు ఏం చేయకుండానే లచ్చొస్తుంది సార్. ఈళ్ళేం చేయకపోవడం కాదు సార్.
మనకొక రాళ్ళ గుట్టుంది. ఒక రాళ్ళ గుట్టుంది. నిన్నొక్కడినే ఖాళీ చేయమంటే సాయంత్రం దాకా పట్టద్ది. ఒక 1000 మందిని 2000 మందిని తీసుకోపోతే నిమిషం లోపల ఖాళీ అయిపోద్ది. ఇది గూడా అంతే. టీమ్ వర్క్. ఎంతమంది టీమ్‌ని మనం నిర్మించుకుంటూ ఎళ్తే అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా షార్ట్ టైమ్ మైండ్ సెట్‌లో గాకుండా లాంగ్ టైమ్‌లో ఆలోచించండి. ఒక నిమిషంలోనో, ఒక సెకన్‌లోనో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ జీవితం అప్పటికప్పుడు మారకపోవచ్చు గానీ, ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నీ జీవితం మారుద్ది. కాబట్టి ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజుతోనైనా ఎవరైనా ఇంకా అటు ఇటుగా ఉంటే డిసైడ్ అవ్వండి. రానున్న దసరా లోపల నాకు 1,00,000 కారు రావాలి అంతే. ఖచ్చితంగా నేను కొట్టి తీరాలి. ఏది ఏమైనా ముందుకే. నో రివర్స్ గేర్ అన్నట్టు నేను ముందుకెళ్తాను సార్ అన్నట్టు ముందుకెళ్ళాలి. మనం అసోసియేషన్ మనకు చాలా ముఖ్యం సార్. చేంజ్ అసోసియేషన్ ఖచ్చితంగా ఇప్పటికి చాలా మంది వెస్టేజ్‌లోనే ఉన్నారు గానీ అసోసియేషన్ చేంజ్ జేయల. దానికి నేను ఎగ్జాంపుల్ ఏం జెప్తానంటే ఎండు కట్టెలతో కలిసిన పచ్చి కట్టె సైతం కాలిపోతా ఉంది. మళ్ళా అర్థం చేసుకోండి లీడర్స్. ఎండు కట్టెల మోపులో చేరినటువంటి పచ్చి కట్టె కూడా కాలిపోతా ఉంది. కానీ పచ్చి కట్టెల మోపులో చేరినటువంటి ఎండు కట్టె కాలటం లేదు. కారణం ఏందంటే అసోసియేషన్ పవర్ అది. కాబట్టి నువ్వు ఏ అసోసియేషన్‌లో ఉన్నావు? నువ్వు ఎటువంటి వాళ్ళతో తిరుగుతున్నావు? 10,000 తిరిగితే నీ జీవితాంతం 10,000 సంపాదిస్తావు. 20,000 తిరిగితే 20,000 సంపాదిస్తావు. 1,00,000 సంపాదించే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ గాలి, వాళ్ళ వాసన మనకు తగులుతా ఉంటే 1,00,000 సంపాదిస్తాం. 5,00,000 ఉంటే 5,00,000 సంపాదిస్తాం. వాళ్ళు చేసే పనులే మనం గూడా చేస్తాం. చాలా మంది చెప్తా ఉంటారు. 20 మంది సైంటిస్టులతో ఒక అనామకుడు తిరుగుతా ఉంటే, అతను పెద్ద పెద్ద వస్తువులు కనుక్కున్నా, ఇతను గూడా ఒక రోజు ఖచ్చితంగా ఒక చిన్న వస్తువునైనా కనుక్కుంటాడంట. ఎందుకంటే ఆయన గూడా అదే పనిలో ఉంటాడు. మన అసోసియేషన్ చేంజ్ చేయాలి. ఈ అసోసియేషన్‌కి మొన్న నేను ఒక వీడియో చూసాను. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా గుర్రాలు పరిగెడతా ఉన్నాయి. ఆ గుర్రాలతో పాటు ఒక లేగ దూడ, అప్పుడప్పుడే పుట్టిన కోడె దూడ ఒక 2, 3 నెలల సమయం ఉంటది దానికి. అది గూడా వాటెమ్మట చేరి పరిగెడతా ఉంది. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆ ఆవుల కొట్టంలో అదేం చేస్తా ఉందంటే అటు ఇటు నడవట్లది. ఎగిరెగిరి దూకుతా ఉంది. అంటే అది అసోసియేషన్ ప్రభావం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తాబేలు దగ్గర ఒక కుక్క పిల్ల స్నేహం చేస్తా ఉంది. తాబేలు దగ్గర చేస్తున్న కుక్క పిల్ల చేస్తున్న స్నేహం, కుక్క పిల్లేంది ఎంత వేగంగానైనా పరిగెట్టగలదు. నేను ఆ వీడియోలో చూసి షాక్ అయినా. ఏం చేస్తుందంటే కుక్క పిల్ల కూడా దోగాడుతా ఉంది. కుక్క పిల్ల గూడా దోగాడుతుంది సార్. తాబేలు ఎలా పోతుందో అలా అంటే ఇదంతా గూడా అసోసియేషన్ ప్రభావం. నువ్వు ఏ అసోసియేషన్‌తో ఉన్నావు? నువ్వు నెగెటివ్ అసోసియేషన్‌తో చేరితే ఖచ్చితంగా వాళ్ళేం చెప్తారంటే, "ఒరేయ్ మామ ఎంతో మంది చేసి ఈ వెస్టేజ్ మీకన్నా ముందు ఎంతో మంది చేసి సింగరాయకొండ, ఈ కందుకూరు లేకపోతే ఈ చుట్టుపక్కల ఈ నెల్లూరు ఇక్కడల్లా ఇదయ్యారు. నీకిప్పుడొచ్చిందా? నాకు 10 ఏళ్ల క్రితం వచ్చిందిరా. నాకు 5 ఏళ్ల క్రితం వచ్చిందిరా. నాకు 2004లో గౌతమ్ బాలిసారే చెప్పారురా" అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. వెస్టేజ్ తెలవడం వేరు. వెస్టేజ్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం వేరు. పేరు తెలుసద్ది చాలా మందికి. పేరు తెలిస్తే ఇక్కడ ప్రయోజనం లేదు సార్. వెస్టేజ్ అంటే ఏందో తెలవాల. దాంట్లో ఏం చేస్తే ఏమొస్తదో తెలవాల. మరలా మరలా చెప్తున్నా. మనం ఎప్పుడు గూడా సక్సెస్ అయినోళ్ళతోనే గురించి అడగాల. ఫెయిల్ అయినోళ్ళని అడిగావుగా బానే ఉంది. కానీ ఒక్క సక్సెస్ అయినోడిని ఎందుకు అడగలేకపోతున్నావు? ఫెయిల్ అయినోళ్ళు మరి టపాని తీసుకున్న మనము 1,00,000 కొట్టిన వ్యక్తి దగ్గరికెళ్ళి, లేకపోతే 50,000 కొట్టిన వ్యక్తి దగ్గరికెళ్ళి, "సరే మీరేం చేశారు? నేను అది కూడా చేస్తా" అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నాం? అక్కడ చెప్పట్లా మనం. మనం అంతా ఎక్కడ చేస్తున్నాం? అక్కడ కాన్సంట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా మీరు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళతోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏందంటే చచ్చిన చేప మాత్రమే నీళ్ళతో పాటు కొట్టుకొని పోద్ది. బతికిన చేప ఏం చేస్తదంటే, నీటికి ఎదురు ఈదుకుంటూ ఎళ్తది. కాబట్టి మనందరం గూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉన్నామంటే, బతికిన చేపలు దట్ పైరుండేటువంటి ఫిష్‌లు మనందరం గూడా. కాబట్టి మనం ఖచ్చితంగా ఎదురీతేదాలే తప్ప ఎక్కడ వెనకడుగేయొద్దు. సార్ సక్సెస్ ఒకరికి ముందు రావచ్చు, ఒకరికి ఎనక రావచ్చు. పక్కాగా వస్తది సార్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో సక్సెస్. కాకపోతే ఆ ఓపిక, సహనం, కోరిక, తీరిక అనేది మనకుండాల. ఇంకొక విషయం ఏందంటే చాలా మంది లీడర్స్ కొద్దిగా సక్సెస్ వస్తేనే మిడిసి మిడిసి పడుతున్నారు లీడర్స్. ముఖ్యంగా మీ టీమ్ నుంచే నాది కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చాయి. సురేష్ సార్‌కి నేను చెప్తా ఉన్నా. దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఇంకా మీ టీమ్ ముందుకెళ్తది. కొద్దిమంది నాకు చెప్పారు వాళ్ళ పేర్లు అవసరం లేదు. వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళకేదన్నా కొద్దిగా సక్సెస్ వస్తే పాపం కొద్దిగా అప్పుడప్పుడే మొలకల్లాగా ఎదుగుతున్నోళ్ళ దగ్గరికి పోయి, "నీకు ఎల్ఓబి వచ్చిందా? నీకు సైడ్ పాయింట్‌లయిందా? నీకు అట్టయిందా? నాకు 2 వచ్చినియి ఎల్ఓబిలు. నాకు 3 వచ్చినియి. నాకు 35,000 వచ్చింది చెక్కు." సార్ ఇది గాదు సార్ మనం జెప్పాల్సింది. నువ్వు నిజంగా బలవంతుడివైతే, నువ్వు నిజంగా బలవంతుడివైతే బలహీనులకు అండగా ఉండమని జెప్పాడు సార్ ఎంఎస్ఆర్ గురుగారు. నా దగ్గరకొచ్చినటువంటి ఎంతో మందికి నేను చాలా గొప్ప సలహాలిస్తా ఉంటా. సార్ ఇదిగో నేనిలా జేసినా, మీరు గూడా ఇలా జేసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరుతారు. మన మైండ్ సెట్ సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఒకడిని ఎగతాళి జేస్తున్నామంటే మీరైనా, నేనైనా, ఇంకెవరైనా ఖచ్చితంగా
అక్కడ ఖచ్చితంగా ఒక ఏళ్ళు అటు చూస్తే 4 ఏళ్ళు ఇటు చూస్తాయి. మనం ఒకడికి గోతు తీయాలని చూస్తే ముందు గోతిలో పడేది మనమే. అర్థమైందా? ఇక్కడ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో చెప్పేదే అది సార్. విలువలు, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నేను కూడా చెప్పొచ్చు సార్ నాకు టైం లేదు సార్ సురేష్ సార్ అని. ఎందుకు నేనొచ్చానంటే, నా వల్ల ఒక్క వ్యక్తి మారినా చాలు సార్. నా వల్ల ఒక్క వ్యక్తి మారినా కూడా ఈరోజు నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తా నేను. ఎందుకంటే ఉపయోగపడతాం. ఎంఎస్ఆర్ అసోసియేషనే కదా పెరుగుతా ఉంది. ఎక్కడని అడిగితే ఏమంటాం? ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటాం. అది మన యొక్క యూనిటీ సార్. ప్రతి ఒక్కరం కూడా ఆ లైన్ క్రాస్ చేయకుండా ఎంత దూరమైనా ఎళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేనొకటే చెప్తా. నువ్వు నిజంగా తోపు, తురుము, తుపాకైతే నువ్వు బలహీనులకు అండగా ఉండు. నీ దగ్గర బలం ఉందా? బలహీనులకు అండగా ఉండు. లేదా నేను ఇంకొక సూత్రం చెప్తుంటా మా టీమోళ్ళందరికీ. నువ్వు మంచి జేయకపోయినా ఇబ్బంది లేదు గాని నాయనా, నువ్వు ఎట్టి పరిస్థితిలో చెడు చేయొద్దు ఎవరికి గూడా. చెడు పరిస్థితిని ఎటువంటి చెయ్యొద్దు అని నేను చాలా మందికి చెప్తా ఉంటా. ఏదన్నా ఉంటే దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటానని నేను ఈ మాట చెప్పా. మీరు వేరే విధంగా భావించొద్దు లీడర్స్. ఎందుకంటే ఇది మనకి అందరికీ గూడా మంచిది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, మనందరం గూడా మనందరం గూడా సక్సెస్ అవ్వాలంటే మెయిన్‌గా చెవిటి కప్ప మాదిరుండాలి. చెవిటి కప్ప ఎలా అయితే ముందుకు పోతూ ఉంటదో, అదే విధంగా చెవిటి కప్పలాగా మనందరం ముందుకెళ్ళాల. ఎలా అంటే ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఎక్కేటప్పుడు ఎంతోమంది ఎక్కలేవు అంటాడు. కానీ చెవిటి కప్ప మాత్రం పైకెక్కి కూర్చుంది. అంటే అది ఏమి పట్టించుకోలా. సక్సెస్ అయ్యేంత వరకు తన సక్సెస్‌ని మాత్రమే ఇది చేయగలిగింది తప్ప, ఆ రెండో దాన్ని ఇది చేయలేకపోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉన్న ప్రతి లీడర్ గూడా 100కి 1000% సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు గూడా 100కి 1000% సక్సెస్ అవుతారని ఎలా చెప్తున్నానంటే, గురువుగారు ఏం జెప్తే అది గుడ్డిగా మనం చేసుకుంటా పోగలిగితే చాలా గొప్పగా జేయొచ్చు లీడర్స్. ఎందుకంటే ఇప్పుడు మనందరం గూడా స్టార్టింగ్ దశలో ఉన్నాం. ఫ్యూచర్‌లో సుబ్బయ్య శెట్టి గారు ఒక మాట చెప్పారు సార్. రానున్న 3-5 సంవత్సరాల్లో రానున్న 3-5 సంవత్సరాల్లో డైరెక్ట్ సెల్లింగ్‌కి గోల్డెన్ పీరియడ్ నడుస్తా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఇంతకుముందు 30 ఏళ్లలో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏం జరిగిందో ఈ 5 ఏళ్లలో జరగబోతా ఉంది. ఇప్పుడు ఎవరైతే చెక్కులు తీసుకుంటున్నారో మీరందరూ కూడా 5-6 టైమ్స్ చెక్కులు పెరగబోతున్నాయి 2030 కల్లా అని చెప్పి మనకి సుబ్బయ్య శెట్టి గారు చెప్పడం జరిగింది. సుబ్బయ్య శెట్టి గారి దగ్గర నేను నేర్చుకున్నదేందంటే సీఎన్‌సి. వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా సీఎన్‌సిలోనే ఉండాలి. ఇంకొకటేందంటే నీకు పర్పస్ ఉండాలి. నువ్వు పర్పస్ లేకుండా సక్సెస్ కాలేవు. దానికి సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు సార్. ఇక్కడ కొంతమందికి అది తెలిసే ఉండొచ్చు. ఒక చెక్క దూలం తీసుకొచ్చి దాని మీద ఏసి నడవమంటే అందరం నడుస్తాం. కానీ 2 బిల్డింగుల మధ్య ఒక చెక్క దూలాన్నేసి ఈ పక్క నుంచి ఆ పక్క పొమ్మంటే ఒక్కరం కూడా పోము. కానీ అక్కడ పర్పస్ లేదు మనకి. ఆ పక్క రెండో సిట్యుయేషన్‌లో మన ఇంట్లో వాళ్ళు మంటల్లో కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే, ఆ చెక్క దూలం మీద నడవడం కన్నా దూగాడో, పాకో ఏదో ఒకటి చేసి మనం అవతల వైపు చేరుకుంటాం. అలాగే ఇక్కడ కూడా పర్పస్ ఉండాలా? వెస్టేజ్‌లో నేను ఒక సంవత్సరంలో ఎంత తీసుకోవాలా? 2 సంవత్సరాలు ఎంత తీసుకోవాలా? నా ఫ్యామిలీ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? నేను పూరిల్లో ఉన్నానా? లేకపోతే నాకు అప్పుల్లో ఉన్నానా? కష్టాల్లో ఉన్నానా? కన్నీళ్లో ఉన్నానా? నా బిడ్డలు ఏ స్కూల్‌లో చదువుతున్నారు? ఈళ్ళని ఏ స్కూల్‌కి మార్చాలా? అని పక్కాగా పర్పస్ క్లియర్ గోల్ ఉంటే తప్ప ఈ వెస్టేజ్‌లో ఎవ్వరం గూడా సక్సెస్ కాలేము సార్. కాబట్టి క్లియర్ విజన్‌తో, క్లియర్ గోల్‌తో ప్రతి ఒక్కరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదు సార్. ఎవరు కష్టపడితే వాళ్ళ సొత్తుగా భావించండి. ఇంకొక విషయం ఏందంటే, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా ఖచ్చితంగా వెస్టీజ్ చేయాల్సిందే. వన్స్ ఆరోగ్యమన్నా గావాలి, రెండోది ఆదాయం అన్నా గావాలి. కాబట్టి ఇంకా మనకి డబ్బులు ఎక్కువైతే నలుగురికి సహాయం అన్నా జేయాలి. ప్రతి ఒక్కరికి గూడా నలుగురికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటది కాబట్టి, ప్రతి ఒక్కరు గూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రిమిలాగా పుట్టి, క్రిమిలాగా చచ్చిపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. నీకంటూ కొంత ఆనవాళ్ళుండాల ఈ భూమి మీదని గురువుగారు ఎంఎస్ఆర్ గారు ఎన్నో సార్లు చెప్తుంటారు. అంటే చూడండి 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం బర్రెలు పుట్టినాయి, కుక్కలు పుట్టినాయి, నక్కలు పుట్టినాయి, పందులు పుట్టినాయి. ఇప్పుడు పందులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. కానీ వాటిలాగా కాకుండా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలా. మనమంటూ ఒక ఇదుండాలా. ఇంకొక విషయం నేనేం చెప్తున్నానంటే 3 జనరేషన్ ఇన్‌కమ్ సార్. నాకు చాలా బాగా నచ్చింది. పాసివ్ ఇన్‌కమ్‌తో పాటు 3 జనరేషన్ ఇన్‌కమ్. ఈరోజు మనం ఉన్నా లేకపోయినా 3 తరాల పాటు రావడం అంటే అదసలు నాట్ ఎ జోక్ సార్. ఈరోజు మనం చేసిన పనికి 3 తరాల పాటు ఫారెన్ ట్రిప్ రావడం, మనం చేసిన పనికి 3 తరాల పాటు కార్‌లు తీసుకోవడం, మనం చేసిన పనికి 3 తరాల పాటు హౌస్ ఫండ్ రావడం. ఒక్కసారి దాన్ని ఆలోచిస్తేనే వెస్టేజ్ వద్దన్నా చేయాలనిపిస్తది సార్. అసలు 3 జనరేషన్ ఇన్‌కమ్ అనేది ఒక మిరాకిల్ వెస్టేజ్‌లో. ఎందుకంటే నువ్వు చేసిన పని 3 తరాల పాటు ఉపయోగపడతా ఉందంటే, నేను మరలా ఏమంటానంటే చనిపోయిన తర్వాత కూడా
చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలంటే, మనం చేయాల్సిన ఏకైక పని ఏందంటే వెస్టీజ్ చేసుకుంటా ముందుకెళ్ళడం. చనిపోయిన తర్వాత జనరల్‌గా ఎవరిని గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే కొంతకాలం కానీ ఇక్కడ ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సొస్తదంటే, ప్రతి నెల 10వ తేదీ అకౌంట్‌లో డబ్బులు పడతాయి. దీనికి కారకులెవరు? కారకురాలెవరు? అని తీస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక చరిత్ర బయటకొస్తది. ఖచ్చితంగా మనందరం గూడా అదే విధంగా పనిచేస్తాం. సుబ్బయ్య శెట్టి గారు ఒక పెద్ద మాట చెప్పాడు సార్. అది నాకు చాలా కనువిప్పు అనిపించింది. ఆ మాట కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సార్ చాలామంది ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు గదా! లేకపోతే చనిపోయిన తర్వాత జనరేషన్ ఇన్‌కమ్ కూడా తీసుకుంటున్నారు గదా! విజయవాడ దగ్గర పనికుమార్ అనే ఒక వ్యక్తి 5 ఏళ్లు చేసి 2,60,000 దగ్గర చనిపోతే, ఈరోజు వాళ్ళ మిసెస్ దగ్గర దగ్గర 3,60,000 తీసుకుంటుంది సార్. అలాగే షాజహాన్ అని ఒకతను 40 ఏళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే, 1,50,000 దగ్గర రిటైర్డ్ అయితే పెన్షన్ 75,000 వచ్చింది. ఒక 2 ఇయర్స్ వెస్టేజ్ చేసి చనిపోతే, పెన్షన్ ఏమో 35,000 వస్తుంది. వెస్టేజ్ ఏమో 1,25,000 వస్తుంది వాళ్ళ మిసెస్‌కి. ఇంతకన్నా ఉదాహరణలేం గాదు. ఇంతవరకు బానే ఉంది సార్. ఇవి చెప్పడానికి బాగానే ఉంది. ఫెయిలయినోళ్ళయి మనం ఏమన్నా చెప్పగలుగుతున్నామా? వెస్టేజ్ చేస్తూ చేస్తూ చనిపోయి ఏమి సాధించినోళ్ళు గూడా దీనికన్నా ఎక్కువ మందే ఉన్నారు సార్. అందుకని మనం ఆ జాబితాలోకి ఉండకూడదు సార్. మనము చనిపోయే లోపు, మనము చనిపోయే లోపు, వెస్టేజ్ అనేది మన ఫ్యామిలీకి భరోసానివ్వాలే తప్ప, చేసిండులే వెస్టేజ్ ఇతను కూడా ఏమి సాధించలేకపోయాడని అనిపించకుండా ఉండాలంటే, మనందరం గట్టిగా నడుం బిగించాలి. ఇంకొక పెద్ద గొప్పవోడు నాకు బాగా ఎప్పుడు నేను మా టీమ్ వాళ్ళందరికీ చెప్తుంటా. "నువ్వు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి బయటుంటది." నువ్వు బయటుంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటది. అంటే అర్థం ఏందంటే, మనం ఎప్పుడు ఫీల్డ్ వర్క్‌లో ఉంటే మన చెక్కు పెరుగుతది. మనం ఇంట్లో ఉంటే మన చెక్కు దగ్గుతది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఎవరికన్నా నొప్పించుంటే సారీ. ఎందుకంటే నేను చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్పిన. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. నొప్పించేది థాంక్ ఏం యూ లేదు సార్. సార్. అన్నీ కూడా వండర్‌ఫుల్ వర్డ్స్. ఖచ్చితంగా అందరం కూడా మోటివేట్ అవ్వటం, ఇన్‌స్పైర్ అవుతున్నాం సార్ మీ వాయిస్ తోటి. పర్సనల్‌గా నేను మీకు హార్ట్‌ఫుల్ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి హోమ్ మీటింగ్‌లో మీ పేరు చెప్తా ఉంటాం మేము. గవర్నమెంట్ టీచర్ లక్ష్మణ్ సార్ అని. సో, డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను మాకు ఉపయోగపడుతుంది. మీకు మళ్ళీ ఒకసారి స్పెషల్ థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. అదేవిధంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో స్టార్టింగ్ మీరు గవర్నమెంట్ టీచర్ అని చెప్పేసి 2 రాష్ట్రాలు చాలామంది మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయినోళ్ళున్నారు. ఎందుకంటే ఇవన్నీ గూడా ఏ పని బాట లేని చేసేవాళ్ళు, లేదంటే తక్కువ సంపాదన చేసే అని ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి పబ్లిక్‌కి, జనానికి మీ యొక్క జాబ్ చేస్తూ హార్డ్ టైమ్‌గా చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు సార్. పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ కాదు. 2 అవర్స్ చేయడం ద్వారా 1,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. మేము గూడా ఫుల్ టైమ్ చేసే వాళ్ళకి కొంచెం హార్డ్‌గా చెప్పినా పర్వాలేదు. చాలా వండర్‌ఫుల్ వాయిస్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లీడర్స్ గమనించండి. సార్ చెప్పిన దాంట్లో తప్పులైతే నాకైతే ఏమీ లేదు. తప్పులు, ఒప్పులు ఏముండవు. కాపోతే మనం ఏదో ఒక టైంలో ఏదో ఒక లీడర్ మాట విని కనెక్ట్ అయ్యి మన జీవితాన్ని మార్చుకోవాలి. సో, అందుకనే సార్ చెప్పిన దాంట్లో పాజిటివ్ ఏదైతే పాజిటివ్ ఉందో దాన్ని తీసుకొని గనక మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ దసరా కల్లా మనం ఏదైతే గోల్స్ చదువుతున్నామో, మనం ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నామో అయన్నీ కూడా అచీవ్ చేయొచ్చు. సో, వండర్‌ఫుల్ సెషన్ సార్. ఒక్కసారి సురేష్ సార్‌ని ఇన్వైట్ చేస్తాను. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. యెస్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ మచ్. సురేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కువ టైం కూడా మీకు ఇవ్వలేదు. రాత్రి సడన్ గా చెప్పడం జరిగింది. అయినా కానీ చాలా పెద్ద మనసుతోటి లేదా మీరు చాలా బిజీ టైం నాకు తెలుసు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి మీకుండేది నాకు తెలిసి 2-3 గంటలు హార్డ్లీ. మీ టీం వాళ్ళు నాకు ఎప్పుడు ఒక్కరు కూడా కనీసం ఫోన్ చేసి లక్ష్మణ్ సార్ మాకు సర్వీస్ ఇవ్వట్లేదనే మాట లేదు. ప్రతి ఒక్కరు లక్ష్మణ్ సారు బాగా హెల్ప్ చేస్తున్నారు. అసలు ఎట్లా కుదురుతుందో నాకు ఇప్పటికి అర్థం కావట్లే మీకు. వీళ్ళందరికి సర్వీస్ ఎప్పుడు ఇస్తున్నారు? ఫోన్స్ ఎప్పుడు మాట్లాడుతున్నారు? నాకు తెలిసి హెడ్ మాస్టర్ కదా సార్ మీరు? అవునవును సార్. స్కూల్‌కి హెడ్ మాస్టర్. ఇన్ని బాధ్యతలు ఒక భార్యకి భర్తగా మళ్ళీ ఎప్పుడు అమ్మాయితో ఉంటారు. ఇన్ని చేయటానికి టైం ఎట్ట దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు లక్ష్మణ్ సార్ మీ దగ్గర. మనసుంటే మార్గం ఉంటది సురేష్ సార్. ఎవరికైనా. అంటే మనం డిసైడ్ అవ్వాలి సూపర్. సార్. మీరు టైం అన్నారు కాబట్టి దానికి ఒక్క మాట చెప్తున్నా. ఇప్పుడు మా ఊరికెళ్ళి 7 నెలలైంది సార్. వావ్! ఆ! మా ఓకే. నాన్నోళ్ళు అంటున్నారు ఇప్పుడన్నా రావచ్చు కదరా సెలవులు ఇచ్చారన్నారు. సెలవులు ఎటు పోయినాయో నాకు తెలవల 12 రోజులు. ఓకే. సూపర్. యెస్. త్యాగం. ఇప్పటికి గూడా 1,00,000 తీసుకొని
నా కింద వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి నేను కాదని చెప్పి చూడండి. ఆల్మోస్ట్ దీంట్లో 1,30,000 ప్లస్ నార్మల్ జీతం ఒక 2 లక్షల పైన వస్తుంది సార్ రెండింటి మీద. దసరా సెలవులకి కనీసం ఇంటికి వెళ్ళాల. అర్థమైందా? సక్సెస్ ఎవరికి వచ్చిందంటే విజయం త్యాగఫలం. నాకు చాలా మంది చెప్పారు, సార్ రాక రాక సెలవులు వచ్చినాయి ఇంటికి వెళ్ళొస్తాం అని. ఎందుకు భగవంతుడు సక్సెస్ ఇచ్చాడంటే సింపుల్, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి లక్ష్మణ్ సార్, నాకు ఒక మాట్లాడగాలి. స్టార్టింగ్ లో మీరు టీచర్ గా ఉండి దీంట్లోకి వచ్చారు, చాలా మంది రిజెక్షన్స్ వచ్చుంటాయి కదా, మీరు ఒక్కరే ఎందుకు పట్టుకున్నారు? ఆగిపోవాలనిపించలేదా? ఇవన్నీ ఎందుకు మనకి టీచర్ కదా అని? సార్ ఎన్నో సార్లు ఆగిపోవాలనిపించింది సార్. ఉమ్, కాకపోతే ముందుకు పోవడానికి ఒకటే రీజన్, ఎందుకంటే ఇది తప్ప నేను దేంట్లో గెలవలేని అనిపించింది. ఎందుకంటే చెప్పుల షాపు బట్టల షాపు పెట్టాను, అక్కడ ఏమి రావట్లా, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేశాము, దీంట్లో గెలిచిన వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి. ఓకే. ఖచ్చితంగా మనం కూడా గెలుస్తాం, అంతే, తిరుగులేదు. ఇంకా గురువు గారు ఒకటే మాట చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను నా టీంని ఎలా ప్రోత్సహిస్తున్నానో, గురువు గారు స్టార్టింగ్ డేస్ లో నా అదృష్టం ఏంటంటే ప్రతిరోజు గురువు గారి కాడి నుంచి ఫోన్ వచ్చేది. ఓకే. నువ్వు గెలవాలి, నువ్వు నిలబడాలి, నువ్వు ఉండాలి, నేనున్నాను, అంతే, ఇంకేం చెప్పడు సార్. ఓకే. అలా గురువు గారికి కూడా ఈ టోటల్ జూమ్ తరపు కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తి మెంటరింగ్ లో ఉన్నాను కాబట్టి ఈ రోజు మేము ముందు మాట్లాడుతున్నాను. నేను లేకపోతే మాట్లాడే వ్యక్తిని కాదు వాస్తవంగా. ఎస్ 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 ఎస్. సో మీరు చాలా గొప్ప వ్యక్తి లక్ష్మణ్ సార్. అసలు ముందు నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే అంతా ఒకటే. మీలో ఉన్న పాజిటివ్నెస్ నేను చాలా మంది తక్కువ మంది చూసా. ఎవరు కనపడ్డా, ఎవరు మాట్లాడమన్నా, అసలు మీరు వీళ్ళు మన టీమా కాదా, లేదు మనం అంతా అసోసియేషన్, అందరూ ఎదగాలి, అందరూ బాగుపడాలి, కొంచెం కూడా స్వార్థం మీ మాటల్లో నేను చూడలేదు. సో చాలా గ్రేట్ లీడర్ గురువు గారు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉంటాం, మాకు దగ్గరగా ఫస్ట్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కార్ మన 1 lakh తీసుకున్న లీడర్. చాలా ప్రౌడ్ గా ఉంది ఆన్సర్ అన్నట్టు. మేము ప్రతి హోమ్ మీటింగ్ లో కూడా మీ పేరు చెప్పుకోకుండా మేము ఉన్నాం అనమాట. సో చాలా చాలా ప్రౌడ్ గా ఉంది లక్ష్మణ్ సార్. కలిసి పనిచేద్దాం అందరం కూడా. తెలంగాణలో విడి ద్రాక్షకి విలువ లేదు సార్. సురేష్ సార్, గురువు గారు చెప్పారు కదా, కలిసి ఉన్న ద్రాక్ష మాత్రమే 120 రూపాయలు. అవును, సూపర్ సూపర్. ఎస్ ఎస్ విడి ద్రాక్ష 30 రూపాయలు. సురేష్ సార్ పోరాడితే కొంతవరకు వస్తుంది, నేను పోరాడితే కొంతవరకు వస్తుంది, ఇద్దరం కలిసి పోరాడితే ఇంకా ఎక్కువ వస్తుంది సక్సెస్. సూపర్ సూపర్. ఎస్, వెల్ సెడ్ సార్. ఖచ్చితంగా లక్ష్మణ్ సార్, అందరం కూడా నేను కూడా మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి వ్యక్తి తను దీనికి తగ్గట్టుగా చేంజ్ చేసుకోకపోతే సిస్టమ్ లో నడవలేము. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము అసెస్ చేసుకుంటా ఉంటాం, కలిసి పనిచేద్దాం. మేము ఎక్కడన్నా ఇప్పుడు మీ వాయిస్ అవసరానికి కాదు మీ వాయిస్, నా వాయిస్ మీద అవసరానికి నా వాయిస్ అలానే చేసుకుంటా మనం సార్. ఎందుకంటే ఇబ్బంది లేదు ఇక్కడ. మనం అందరం ఏంటంటే టోటల్ గా అల్టిమేట్ మోటో ఏంటంటే గెలిపించాలి మనం టీం ని. ఎస్ 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 ఎస్. అది మీరు మాట్లాడారా, నేను మాట్లాడానా, ఇంకొక ఆయన మాట్లాడాడా కాదు, ఎవరు మాట్లాడాం అనేది మ్యాటర్ కాదు, కానీ ఆడ వాయిస్ ఆ సిచ్యువేషన్ లో ఎవరిది అవసరం. ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు మీ సెషన్ లో ఒక 2-3 పాయింట్లు నాకు బాగా నచ్చింది. లాస్ట్ లో ఇచ్చారు సార్. నిన్నే మా లీడర్స్ చెప్పాను, భలే గుర్తు చేశారు మీరు నాకు. మనం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి బయట ఉంటది మార్కెటింగ్ లో, రైట్? సో మార్కెటింగ్ పర్సన్ ఎప్పుడు కూడా బయట ఉండాలా. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అది. నువ్వు ఎంత మోటివేట్ చెయ్యి, ఎంత సర్కిల్ ఉండనయ్యి, మనం ఇంట్లో కూర్చొని లక్షలు రావాలంటే అది కళ. చాలా వ్యాలిడ్ పాయింట్ లక్ష్మణ్ సార్. ఇంకొకటి అసోసియేషన్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, గుర్రాలతో తిరిగిన లేగదోడ కూడా పరిగెట్టుద్ది అన్నారు. ఇంకొకటి 2, కాలే 100 ఎండు కట్టెల్లో ఒక పచ్చి కట్ట వేస్తే అది కూడా బగ్గుమంటది, కానీ 100 పచ్చి కట్టెల్లో ఒక ఎండు కట్టేస్తే అది కూడా తుస్సు అంటది. నేను ఎందుకు ఈ పాయింట్ రైజ్ చేస్తానంటే, చాలా మంది ఎండు కట్టెలు ఉన్నారు మా టీంలో లక్ష్మణ్ సార్, కానీ వాళ్ళు తుస్సు అంటానికి కారణం అవి పచ్చి కట్టెల్లో పడ్డాయి. గమనించాలి లీడర్స్, మీరందరూ భూమిలో ఉన్న వాళ్ళకి ఎవరితో వాళ్ళకి తగులుతా ఉంటది, జాగ్రత్త. మీరు ఎండు కట్టెలే, మీరు పచ్చి కట్టెలతో పడ్డారు, జీవితంలో వెలిగే అవకాశం లేదు.
గుర్తుపెట్టుకోండి. వెల్ సెడ్, చాలా మంచి ఎగ్జాంపుల్ లక్ష్మణ్ సార్. సో థ్యాంక్ యూ. హైలైట్ పాయింట్స్ చాలా ఉన్నాయి. మన లీడర్స్ చాలా మంది ఎక్సైట్ అయిపోయినారు. ముందుగానే 16-17 మంది చేయిస్తారు. మీ వాయిస్ మార్నింగ్ ఎస్ ఎస్ సూపర్. మాకు గురువు గారి మాటల తర్వాత మీరే అంత ఇన్స్పిరేషనల్ గా, అంత అందరికి ఆదర్శప్రాయంగా, ఎనర్జీ గూస్ బంప్స్ వచ్చేలాగా మాట్లాడారు. సో థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం లక్ష్మణ్ సార్. అందరినీ తీసుకున్నాం సార్, ఎవరిని వదలొద్దు, స్పీడ్ గా మొత్తాన్ని తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ రామయోగి సార్. లీడర్స్ నచ్చిన పాయింట్స్, కనెక్ట్ అయిన పాయింట్స్ గమనించండి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది మాట్లాడాలి, ఎక్కువ ప్రసంగాలు ఇవ్వద్దు ప్లీజ్. ఎస్ రామయోగి సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు ఇచ్చిన సెషన్ వండర్ఫుల్. మీ అమూల్యమైన సలహాలు చాలా వరకు మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని డెవలప్ అవడానికి, మా కింద డౌన్ అయిన కానీ చాలా నేర్చుకున్నాం సార్. చెప్పడానికి కూడా మీరు చెప్పిన పాయింట్లు చాలా బాగున్నాయి సార్. ఈరోజు ముఖ్యంగా మా కనెక్ట్ అయిన పాయింట్ కూడా, మన కింద డౌన్ లైన్ కి మనం బలవంతులం అయితే కింద వాళ్ళకి సహాయం చేయమన్నారు చూడండి సార్. అది ఎక్సలెంట్ సార్. నిన్న మేము మీటింగ్ లో కూడా నేర్చుకున్నాం సార్. నిన్న నందకిషోర్ సార్ మీటింగ్ లో అదే నేర్చుకున్నాము. అదృష్టవశాత్తు ఈ రోజు మీ నోటి వచ్చి ఆ మాట కూడా ఇన్స్పిరేషన్ కలిగింది సార్. డౌన్ లైన్ వరకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు డెవలప్ చేయడానికి కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ వెరీ గుడ్ పాయింట్ రామయోగి సార్. ఇంకొకటి ఇందాక లక్ష్మణ్ సార్ చెప్పిన దాంట్లో గమనించండి లీడర్స్, మన మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన సీక్రెట్ ప్లాన్, సక్సెస్ ప్లాన్ లో సిఎన్సి అనేది ఇంపార్టెంట్. చూడండి, లక్ష్మణ్ సార్ కూడా ఇందాక పర్టికులర్ గా మెన్షన్ చేశాడు. గమనించండి, ఎవరైతే బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా సిఎన్సి అనేది చేసి గ్రూప్ లో పెట్టాలి. నేను చాలా మంది చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఈ రోజు రేపు వెళ్ళి ఆ సిఎన్సి కంప్లీట్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెట్టడం వల్ల నేను బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ అనే అది అందరికి తెలుస్తుంది అనమాట, మీ కింద వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, ఒకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జానకిరావు గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు పట్టువేడిన విక్రమార్కుల్లాగా హార్ట్ఫుల్ గా మీ జాబ్ చేసుకుంటూ 1 గంట 2 గంటలు మాత్రమే టైం కేటాయించుకొని 1,00,000 దాకా వెళ్ళిన చెక్ కూడా 15,000కి పడిపోతే ఆ టైంలో కూడా మీరు వదిలిపెట్టకుండా నిలబడి ఇంత గొప్ప సక్సెస్ సాధించినందుకు మరొకసారి మీకు కంగ్రాచులేషన్ సార్. అలా మేము కూడా పట్టు ఏడవకుండా, ఇప్పటికీ మేము టైం లేదని సాకులు చెప్పుకుంటూ ఇంకా భ్రమలోనే ఉన్నాం సార్. మేము అనే కంటే నేను అంటున్నాను సార్. నేను ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాను. మీ యొక్క ఇన్స్పిరేషన్ తోటి ఈ రోజు నుంచే ఆ భ్రమ అనేది తొలగించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. డిసైడ్ అయితే అన్ని దారులు కనిపిస్తాయి సార్. ఎస్ జానకిరావు గారు, గమనించాలి మీరు. మీరు టైం లేదు కాదు, ఉంది, ఎక్కడ పెడుతున్నావో నీకు గెలవట్లా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ సారు, రైట్, మరి ఆల్రెడీ చాలా హై ప్రొఫెషన్. అలాంటి వ్యక్తి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి ఉన్న టైంలో ఉన్న సెలవుల్ని 1,30,000 ఇస్తా కూడా మళ్ళీ ఇంకా కష్టపడుతున్నాడంటే, మీరు ఆ 30-40 కాడ అక్కడే కూర్చొని మార్నింగ్ నుంచి సాయంత్రం టైం సరిపోతుంది. టైం లేక కాదు, మీకు ఉన్న టయాన్ని వెస్టేజ్ లో కొంత ఇవ్వటం లేదు. మీరు గమనించండి. ఎవరో ఎప్పుడో నేను నా లైఫ్ మారుస్తారు, ఎవరు రారు. నీకు నువ్వే టైం ఇచ్చుకోవాలి, నీకు నువ్వే నిలబడాలి. గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి మహానుభావుల్ని చూసినప్పుడన్నా మనం మారకపోతే భగవంతుడు వరాలు శాపాలే వాడు. ఇట్లాంటి గొప్ప వ్యక్తుల ద్వారా మనకు ఇప్పుడైనా మారు అని. సో కొంత టైం, రోజులు ఒక 2-3 గంటలు మీరు జాబ్ చేస్తున్నారు నాకు తెలుసు. ఒక 2-3 గంటలు కేటాయించగలిగితే ఈజీ సార్ లైఫ్.
థ్యాంక్ యూ. నెక్స్ట్ హైమా మేడం. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఉదయాన్నే చాలా మైండ్ వాష్ చేశారు సార్ మాకు. నిజంగా సార్ ప్రతి ఒక్క పాయింట్ మాకు కనెక్ట్ అయింది. నాకు ఎక్కువ కనెక్ట్ అయిన పాయింట్ సార్, బిజినెస్ లో చెవిటి కప్పల్లాగా ఉండాలి, చెవిటి కప్పల్లాగా ఉండే మనం ఏ మాటలు వినకుండా ముందుకెళ్ళాలనేది పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అట్లాగే వెస్టీజ్ లో అప్ అండ్ డౌన్స్ కామన్, బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ కామన్, కానీ మన మైండ్ సెట్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండకూడదు అనే పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఆ పాయింట్స్ పెట్టుకొని ఖచ్చితంగా మేము కూడా ముందుకు నడిచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాల్యుబుల్ సెక్షన్ సార్. మీ మాటలు మాకు చాలా అవసరం అనిపించింది సార్. నిజంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, అనూష మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాటలు చాలా వాల్యుబుల్ మాటలు సార్. అసలు చాలా బాగా ఇన్స్పిరేషన్ అయ్యాం సార్. అసలుకి మీరు చెప్పిన పాయింట్ లో నాకు ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. నాకు పర్సనల్ గా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నాకు మీరు చెప్పారు కదా, మనం సముద్రంలో చచ్చిన చేప అయితే బయటికి నీళ్ళలో ఒడ్డు కొట్టుకొస్తుంది, కానీ బతికిన చేప అయితే ఈదుకుంటూ ఎదురెళ్ళిద్ది. ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నేను కూడా అలాగే ఈదుకుంటూ ఎదురెళ్ళి వెనకడుగు అనే మాట రాకుండా అసలు వేయకుండా ఉండి దీంట్లో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను సార్. మళ్ళా అలాగే వెస్టేజ్ మనకు తెలియక ముందు ఒక లెక్క, తెలిసినాక గానీ దీన్ని కానీ చేయకపోతే మనం ఉన్నా ఒకటే, భూమి మీద లేకపోయినా ఒకటే సార్. ఈ మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా ఖచ్చితంగా దసరా కల్లా ఖచ్చితంగా గోల్ పెట్టుకుంటాను సార్. నేను కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ లక్ష్మణ్ సార్, మీరు చదివించారు పొద్దున్నే. మేడం బాగా ఎమోషనల్ అయిపోయింది. ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడుతుంది ఎండుకట్టి కాబట్టి ఆటోమేటిక్ గా దాని పక్కన ఉన్న మంట తగిలింది సార్. 100% నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ మేడం గారు, బాగా ఎమోషనల్ అయ్యారు. థ్యాంక్ యూ. జాలయ్ సార్ గుడ్ మార్నింగ్. మరో యంగ్ అండ్ యూత్ డైనమిక్ లీడర్ జాలయ్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మీ సార్ అండ్ మా సురేష్ సార్. గుడ్ మార్నింగ్. 72 సంవత్సరాల వయసులో నా ఎల్ఐసిలో నేను ఏనాడు విననటువంటి ఈ గొప్ప అవకాశం మీ దగ్గర నేను ఒక శిష్యత్వం చేసినట్టు అయింది సార్. ఈ గంటలో నా జీవితాన్నే మార్చేటువంటి కొన్ని విషయాలు ఎంత బాగా చక్కగా చెప్పారంటే, నేను గుండెకాయ ఇస్తానరా నీకు కావాలంటే అనేవారు కూడా మన మాట వినరు, కానీ మనం పట్టు వదలని విక్రమార్కుడుగా ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాం అనేది. 93,000 చెక్కు నుంచి 15,000కు పడిపోతే ఏమి చేయాలనేది తెలుసుకోవాలి. ఇది ఇంకా బాగా నచ్చింది సార్. ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఇది నాకు. 137,127 రూపాయలు ఈ నెలలో మీరు చెక్కు తీసుకున్నారంటే కన్ఫ్యూజన్ అయ్యి క్లారిటీ అనేది ఇచ్చి బూత్ క్యాంప్కి తీసుకురా, అందువల్లే వచ్చిందనేది అర్థం చేసుకున్నాను. వెస్టేజ్ నా రక్త సంబంధం అనేవారు ఫుల్ సక్సెస్ అవుతారనే మాట ఒకటి. 21వ శతాబ్దంలో డైరెక్ట్ సెల్లింగ్ మాత్రం అనేదే ఆధారం అవుతుంది. వెస్టేజ్ లో తప్ప ఏ ప్లాట్ఫామ్ లో కూడా పాస్పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఉండదు. లోన్ కారు తప్ప ఓన్ కారు ఉండదు. ఇది చాలా బాగా అర్థం చేసుకున్నాను. టీంకు చెట్టు యొక్క వేరుకు ఉన్న సంబంధం, అంటే టీంకు ఉన్న సంబంధం చెట్టు యొక్క వేరుకు ఉన్న సంబంధం అనేది అది చాలా హార్ట్ టచ్ అయింది సార్ నాకు. రాళ్లగుట్టనైతే నేను ఒక్కడనే 5 రోజులు పట్టుద్ది ఖాళీ చేయాలంటే, అదే 10 మంది అయితే గంటలో ఖాళీ చేయొచ్చు అనేది టీంని గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఫెయిల్ అయిన వారి మాటలు అసలు ఎప్పుడు పట్టించుకోవద్దు, సక్సెస్ అయిన వాళ్ళని మాత్రమే వినండి అనేది గురూజీ గారు చెప్పిన మాటలు చాలా బాగా నచ్చినాయి సార్. చచ్చిన చేప మాత్రమే నీళ్ళ కొట్టుకుపోతుంది, అదే బతికిన చేప అయితే నీటికి ఎదురెత్తుతుంది. ఈ ఎదురెత్తుందనే విషయాన్ని కొత్తగా వచ్చే లీడర్స్ గా తెలుసుకోగలిగితే
3 పువ్వులు 6 కాయలే సార్. ఇది చాలా బాగా నచ్చింది సార్. చనిపోయిన తర్వాత కూడా మనము బ్రతికుండాలి అంటే వెస్టేజ్‌లో నీవు పని చేసేది నరాల్లో ఎక్కించుకోవాలనేది కూడా చాలా బాగా నచ్చింది సార్. ఇంకొకటి మన సురేష్ సార్ కూడా ఒప్పుకున్నారు. ఏ లీడర్ అయితే ఇంట్లో ఉంటాడో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి బయట ఉంటుంది. ఇది చాలా చెంపపెట్టు లాంటి నిజం సార్. బాగా హార్ట్ టచ్ అయింది. చివరగా ఎండు కట్టెలు పచ్చి కట్టెలు కూడా బాగా అర్థం చేసుకున్నాను సార్. అందుకే నేను 4:30కి లేస్తా. 4 నుంచి 4:30కి లేస్తాను. నా దరిద్రం అంతా ఊళ్ళో వాళ్ళకి పట్టుకుంటది. అదే 4:30 తర్వాత లేచే వాళ్ళకి 4 గంటలకు లేచే వాళ్ళ దరిద్రం వాళ్ళకి పట్టుకుంటది అనేది నేను చాలా క్లారిటీగా ఇచ్చాను సార్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చివరిగా డిసైడ్ అయితే దారులు కనిపిస్తాయి. ఎటువంటి కష్టసాధ్యమైనటువంటి అడవిలోనైనా సరే మనం ముందుకు దూసుకుపోవచ్చు అనేది చాలా బాగా నచ్చింది సార్. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజ్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్. 72 సంవత్సరాల వయసులో మీరు వెస్టేజ్ చేస్తున్నారంటేనే మీ ఎనర్జీ మేము 72 కాదు సార్, మీరు 22 లాగా అనిపిస్తున్నారు మాకు మీ 27 వాయిస్. సార్. 27 సార్. నేను 27 చెప్తా. అంటే అంకెలు తప్పు చెప్పను, అబద్ధం చెప్పను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. గురువు గారు ఇంకొకటి చూడండి లక్ష్మణ్ సార్, మొత్తం రాసుకోండి. అదే ఇప్పుడు అందులో రాసుకోకపోతే అవన్నీ రావు కదా సార్. గుర్తురావు, రివిజన్ చేశాడు, మీరు చెప్పిన రివిజన్ చేశాడు. నాకు నేను ఏమి చెప్పినాను అనిపిస్తుంది. సూపర్, అంత డెడికేషన్ ఉంది సార్. అందుకే ఎల్ఐసిలో దగ్గర 3 కోట్లకు సంపాదించాడు. 30 ఎకరాల పొలం, సేమ్ డెడికేషన్. అవి మొత్తం పక్కన పెట్టి మళ్ళీ 0 లాగా మొదలు పెట్టాడు వెస్టేజ్ లో. చాలా గ్రేట్ లీడర్ మాకు. థ్యాంక్ యూ చాలా సార్. సో దుర్గా మేడం. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం. ఎస్, దుర్గా మేడం అన్మ్యూట్ చేసుకోవాలి. కొంచెం స్పీడ్ గా, లీడర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, మేబీ ఐ థింక్ షీఈస్ బిజీ. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుధా మేడం. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. లక్ష్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన టెస్ట్ మన అంతా చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క పాయింట్ బాగా మనస్పర్చుకునేలా బాగుంది. నేను తీసుకున్న పాయింట్ వచ్చేసి బలవంతులు బలహీనులు ఉంటారు కదా సార్. బలవంతులు అనేవాళ్ళు బలహీనులను కూడా పట్టుకురాగలిగే ఇదిలో ఉండాలనేది నాకు బాగా నచ్చింది సార్. ఇంకా చెవిటి కప్పలాగా ఏది పట్టించుకోకుండా మన గమ్యాన్ని మనం చేరుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళగలిగితేనే అదనేది గజస్తంభాన్ని ఎక్కగలిగింది సార్ అనేది నాకు ఇదైంది సార్. మంచి చేయలేకపోయినా చెడు చేయకూడదు అనేది నేను తీసుకున్నాను సార్. నేను పాటిస్తాను సార్ అది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుజాత మేడం, కింగరాయకొండ. కే సుజాత మేడం. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ మాటలు మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చాయి సార్. ప్రతి ఒక్క పాయింట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి అంటే అది ఎంకరేజ్మెంట్ సార్. ఇప్పుడు ముందుకెళ్ళిన వాళ్ళు వెనక వాళ్ళని ఎగతాళి చేయకుండా మాట్లాడాలి అన్నారు కదా, అది బాగా కనెక్ట్ అయింది సార్. అలా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము అనుకున్నాము ఇన్ని రోజులు అయింది జాయిన్ అయ్యి అనుకునే వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి సంతోషం కలిగేలా మాట్లాడి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని బాగా చెప్పారు సార్. ఇలా అందరూ ఆలోచిస్తే సక్సెస్ అయిన వాళ్ళే కాదు సార్, స్టేజ్లోకి వచ్చి జాయిన్ అయ్యి సక్సెస్ కాకుండా కొంతమంది ఆలోచిస్తా ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి చేయాలనే ఉత్సాహం వస్తుంది సార్. మీరు చాలా బాగా క్లారిటీగా చెప్పారు దాని గురించి. థ్యాంక్ యూ సార్. మీరు ప్రతి ఒక్క మాట చాలా అవైలబుల్ గా ఉంది సార్. ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మార్నింగ్ మంచి ఎనర్జీ ఇచ్చారు. నేను అక్కడక్కడ కొంతమందిని గమనించినాను అనమాట, ఎగతాళి చేయడం, వీళ్ళ సక్సెస్ ని వాళ్ళకి ఫెయిల్యూర్ గా. ఎస్ సార్. అది బాగా కనెక్ట్ అయింది కాబట్టి
దాన్ని ఆ, మొక్క దశలోనే దాన్ని తుంచేస్తే మనందరం సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో చెప్పాను తప్ప వేరే ఉద్దేశం కాదు మేడం. థ్యాంక్ యూ, వేరే థ్యాంక్ యూ. ఉద్దేశం కాదు సార్. మీరు ఖచ్చితంగా మీరు చెప్పింది 100% నిజం సార్. అలా జరుగుతున్నాయి సార్ కొన్ని దిక్కుల. అలాంటి చూసుకొని లీడర్స్ అందరూ సపోర్ట్ చేస్తే అందరూ ముందుకు వస్తారు, అందరూ సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ. కిరణ్ సార్, ఎంపీడీఓ ఆఫీస్, కిరణ్ సార్. మా కిరణ్ సార్ తక్కువ ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయడు, చాలా రోజుల తర్వాత హ్యాండ్ రైజ్ చేశాడు సార్. మీ కిరణ్ స్పీచ్ సార్ కి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning, కిరణ్ సార్ good మాకు morning. బాగా పరిచయం ఉన్నారు సార్. మేము ఎక్కడున్నా మీటింగ్ పెట్టినా ముందు ఉంటాడు కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ కిరణ్. లక్ష్మీ సార్ అండ్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మన మార్నింగ్. లక్ష్మీ సార్ మీటింగ్ కి 2 times వెళ్ళాను సార్ గూడూరు. ఓకే చాలా ఓకే. బాగా చెప్తారు. సార్ చూసి చాలా ఇన్స్పిరేషన్ అయ్యి ఈ రోజు జాబ్ కూడా వదిలేసాం మేము. సూపర్. సో నా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్ మొండి పట్టుదలతోటి ఎప్పుడైతే డిసైడ్ అయ్యి స్టార్టింగ్ లోనే దీన్ని ఒక 6 నెలల తర్వాత డిసైడ్ అయ్యి దీంట్లోనే సవర్ ఎవరు తెలుసుకోవాలన్నట్టుగా డిసైడ్ అయ్యారు సార్. సో మేము కూడా సార్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా ఈరోజు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇంకా లాస్ట్ లో కూడా దాదాపు చాలా 8-9 పాయింట్ల దాకా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పాడు. ఎక్సలెంట్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ లక్ష్మీ సార్. సురేష్ సార్ సార్ మీరు బయటకు వచ్చినందుకు చరిత్ర సృష్టించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్. నెక్స్ట్ జయరాజ్ సార్ ఉన్నారు. జయరాజ్ సార్. ఎస్ జయరాజ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. సురేష్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మిమ్మల్ని చాలా సార్లు చూసాను సార్. అదే మైసూర్లో కూడా చూసాను సార్. సార్ డిసిప్లైన్ గా ఉంటారు, మిలిటరీ డిసిప్లైన్ గా ఉంటారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. ఈరోజు జూమ్ మీరు రాత్రే సార్ చెప్పారు. అయితే నేను ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచాను సార్. మామూలుగా కొంచెం మా అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను కొద్దిగా హాస్పిటల్లో ఉండి అట్లా ఇబ్బంది అయింది. అయితే ఏంటంటే మీరు చెప్పిన అన్ని వ్యాలిడిటీ పాయింట్స్ అన్ని బాగున్నాయి సార్. అన్ని చెప్పిన వాటికన్నీ నాకే తగిలినట్టుగా ఉన్నాయి సార్. ఎందుకంటే నేను కొత్తగా దీంట్లో అంటే చేస్తున్నాను చాలా రోజుల నుంచి. కానీ ఏంటంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా కందుకూరు కూడా వచ్చాను సార్. నేను కందుకూరు వచ్చినప్పుడు కూడా సడన్ గా నేను బ్రాంజ్ అయ్యి ఆ స్టేజ్ మీద నుంచున్నప్పుడు కూడా నాకు కొత్తగా ఇదిగా అనిపించింది. అయితే ఏంటంటే మీరు చెప్పినవన్నీ చాలా వ్యాలిడిటీగా ఉన్నాయి సార్. అదే విధంగా మీరు అంటే నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను సార్. మీరు టీచర్ వర్క్ చేస్తా కూడా, టీచర్ స్పీడ్ చేస్తా కూడా దీంట్లో మీరు చేస్తున్నారు. అయితే దీంట్లో ఏంటంటే మనం పట్టుకొని 2 గంటలైనా మీరు దీంట్లో పని చేస్తే అని చెప్పి అన్నారు. అయితే దాన్ని పట్టుకొని మనం ముందుకు చేస్తా ఉంటే వచ్చింది, ఊరుకుంటే మాత్రం ఏమి రాదని చెప్పని అన్నారు సార్. నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అట్లానే నేను కూడా దీంట్లో ముందుకు పట్టుకొని చెయ్యాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఇలాగా కార్పెంటర్లు కూడా చాలా మంది లక్షలు తీసుకుంటున్నారు. చూడండి యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శారదా మేడం, మరిపూడి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. శారదా మేడం, మరిపూడి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పింది ప్రతి ఒక్కటి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. తప్పకుండా నేను కూడా చెయ్యాలి, ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. ముందుకు వెళ్ళడమే, డిసైడ్ అవ్వండి, వెళ్ళిపోండి అంతే ఎవరైనా, ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శివ సార్, తలపాల శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ సార్.
సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా గుండెలో గుచ్చుకున్నాయి సార్. మామూలు గుచ్చుకోలేదు. బాణాల్లా గుచ్చుకున్నాయి అన్నమాట. ఇప్పటికి కూడా మేము చేస్తున్నామనే గాని ఇంత డిసైడ్ అయ్యి చేయలేకపోతున్నాం సార్. ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. చెవిటి కప్పలాగా ఉండాలి అనే పాయింట్ ఒకటి చెప్పారు సార్. ఎవరు ఏమన్నా కూడా చెవిటి కప్పలాగా ముందుకు దూసుకుపోవాలన్న పాయింట్ ఒకటి చెప్పారు సార్. ఇంకోటి చెప్పారు సార్. ఎప్పుడైతే మనం ఇల్లు వదిలిపెడతామో అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తది. మనం ఎప్పుడైతే ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి దూరంగా ఉంటదని చెప్పారు. అదొక పాయింట్ కనెక్ట్ అయింది సార్. నెక్స్ట్ మనం వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ, విజయం సాధించిన వాళ్ళు వేల మంది ఉన్నారు అని చెప్పారు సార్. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఖచ్చితంగా డిసైడ్ అయ్యాం సార్. ఖచ్చితంగా మేము డిసైడ్ అయ్యి చేసుకుంటూ ముందుకు పోతాం సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సురేష్ సార్ బత్తిని. ఎస్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సార్ 500 వోల్టేజ్ కరెంట్ తీగ పెట్టినట్టుంది సార్. సెషన్ చేస్తా. ఎస్. నాకైతే అలా అనిపిస్తుంది సార్. సార్ ఎప్పుడు మండిపోతా ఉంటాడు అంతే. ఆ వైబ్రేషన్ అలాగే ఉంటది. ఎనర్జీ ఎనర్జీ పర్సన్ చూసినా కూడా అట్లే ఉంటుంది సార్. ఎస్ ఎస్ ఎస్. ఈ సెషన్ తీసుకొని హార్ట్ఫుల్ గా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గట్టిగా డిసైడ్ అవ్వండి, ముందుకెళ్ళండి. సురేష్ సార్ ఏం చెప్తారో చేసుకుంటూ వెళ్ళిపోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ సార్. సుమాప్రసాద్ సార్. మల్లికార్జున్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన పాయింట్లో మోపు కట్టెలో ఒక ఎండు కట్టెలో ఒక పచ్చి కట్టేసిన తగలబడిపోయింది. పచ్చి కట్టెలో ఒక ఎండు కట్టేసిన తగలబడదనే పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు. డిసైడ్ అయ్యి ముందుకు బాగా నడవాలి. ఒక చెవిటి కప్పలాగా ఎవరు ఏం చెప్పినా ఎవరు వెనక ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు. మనకు ముందుకు నడవాలని గజస్తంభం పాకిపోయిందిగా అలా ముందుకు నడవాలని నేను అనుకున్నాను సార్, కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు 2 పాయింట్లు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేసుకుంటా ముందుకు వెళ్ళడమే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయన్ సార్. పి సాయన్ సార్. ఎస్. పి సాయన్ సార్ ఉన్నారా? నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మొత్తం బూజ్ బంప్స్ వచ్చినాయి సార్. ఈ రోజు చాలా మైనస్ ఉన్నాయి సార్. నాకే చెప్పినట్టు అనిపించింది. చాలా మనం ఏంటంటే కొంచెం చెయ్యాలని డిసైడ్ అయ్యి ఉన్నాం కానీ బ్రెయిన్ చేయొద్దామంటే బాడీ కంఫర్ట్ జోన్లో నుంచి కొంచెం రావట్లేదు. ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి సార్. అన్ని కంటిన్యూగా చేస్తాను సార్. 100% కొంచెం లింక్ పెట్టండి సార్. మాకు కొంచెం అది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి సార్ కొంచెం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సిద్ధు సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సిద్ధు సార్. సార్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. ఎస్. మీకు మంచి అవకాశం. మీరు చెప్పే మాటతో నాకు బాగా కనెక్ట్ అయ్యారు సార్. ఇంకా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అదృష్టం ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే మీకు ఐడి తీసుకునే ఏజ్ కూడా రాలేదు. నెల అవుతుంది సార్. అవకాశం వచ్చింది. 18 years కంప్లీట్ అయ్యే లోపల మీ తల్లిదండ్రుల మీద ఐడి క్రియేట్ చేసి జస్ట్ 18 ఏళ్ళు నిండే లోపల కూడా 1 lakh కార్ తీసుకోవచ్చు ఈ రోజు డిసైడ్ అయితే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎంవి సాంబశివరావు సార్. ఎస్. ఎంవి సాంబశివరావు సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి గురుగారు. మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. సాంబశివరావు సార్.
సార్ మీరు మ్యూట్. సాంబశివరావు సార్. హలో హలో Yes, yes. హలో మాట్లాడండి మాట్లాడండి. సురేష్ సార్ మాకు గురువు గారులు అంటారండి మీరు మాకు. ఖచ్చితంగా సార్. సార్ హలో మాట్లాడండి. సార్ మాట్లాడండి. లక్ష్మీ సార్ మాట్లాడండి సార్. లక్ష్మీ సార్ మీరు మట్టికి పోస్ట్ నుంచి పాజిటివ్గా 100% 1% 100% బాగా మాట్లాడాను. అంతా పాజిటివ్ అండి. మీరు మాట్లాడిన స్పీచ్ మాకు ఎట్లా ఉందంటే హెడ్ మాస్టర్ లాగా ఒక టీచర్ లాగా మాట్లాడారు అంతే. ఇంకా మీరు హెడ్ మాస్టర్ లాగా బాగుందండి మీ స్పీచ్. అది మీ ఇది టెస్ట్ మనీ ఈ రోజు మటుకు సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, సార్ మీరు మా గురువు గారు లాంటి సార్ సురేష్ సార్. మీరే మా గురువులు. ఎందుకంటే మీకు మీ గురించి నేను వినున్నాను సార్. చాలా మంచి లీడరు. మన కందుకూరు కదా సార్ మీది? కాదండి, మాది ఉన్నట్టు భవానీ గారి గ్రూప్ టీం అండి నాది. ఓకే ఓకే ఓకే. పేరు చెప్పున్నారు, మర్చిపోయాను. ఖచ్చితంగా సార్ మీ గురించి చెప్పున్నారు మన దినేష్ సారు, భవానీ మేడం వాళ్ళు. అవునవును, దినేష్ సార్ కూడా నేను పరిచయం అయ్యండి అప్పుడు ఒకసారి. అవునవును సార్, అవునవును. ఓకే సార్, తర్వాత మన పర్సనల్ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నెక్స్ట్ మహారాజ్ సార్, కొప్పాడి మహారాజ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. నాకు ఇందులో మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్స్ చాలా వాల్యుబుల్ పాయింట్స్ సార్. ఇంత ఎర్లీ మార్నింగ్ మనందరికీ మైండ్ రీఫ్రెష్ అయింది సార్. ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది కూడా అర్థమైంది. అందులో మీరు అంటే బేబీస్ గురించి, ఆల్రెడీ బేబీస్ ఉండి మళ్ళీ మన బేబీస్ గురించి మీరు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడి బేబీస్ రావడం, అదే ఒక బేబీకి పేరు పెట్టడం కూడా అలా ఉంది కదా సార్. అందులో రక్త సంబంధం అని వెస్టేజ్ అనేది రక్త సంబంధంగా తీసుకున్నారు కదా, అది చాలా బాగా కనెక్ట్ అయింది. ఎంతో మందికి మన ప్రొడక్ట్స్ ఎంత దమ్మున్న ప్రొడక్ట్స్ అనేది కొత్త వాళ్ళకైనా అందరికీ తెలియచేయడానికి ఈ యొక్క పాయింట్ అని నాకు చాలా అర్థమైంది సార్. అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎంఎస్ఆర్ మనం ఉన్న అసోసియేషన్ లో ఎలాంటి అసోసియేషన్ లో ఉంటే మనం ముందుకెళ్తాం అనేది, మన మెంటర్స్ అండ్ ఎంప్లాయన్స్ ప్రతి ఒక్కరు చేపట్టుకుంటే, వాళ్ళు మనం చేపట్టుకుంటే మనకి ఏదైనా సరే సక్సెస్ అవుతామని అర్థమవుతుంది సార్. మీ మాటలు చాలా వాల్యుబుల్ పాయింట్స్. ఇంకా అందరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి నాకు ఈ యొక్క పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాలు హరి సార్ టీమ్, పొట్లూరు అని బాలు. ఎస్, కొంచెం స్పీడ్ గా ఎస్ అయిపోవచ్చు. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన పాయింట్ లో నాకు 2 పాయింట్లు కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ పాయింట్, ఈ వెస్టేజ్ లో గట్టిగా నిలబడితే పని చేస్తే 3 తరాలకి మేలు చేసిన వాళ్ళం అవుతావు అని ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. సెకండ్ పాయింట్ వచ్చేసి, నీటిలో బతికిన చేప చచ్చిన చేప ఒడ్డుకు వచ్చింది, నీటిలో బతికిన చేప నీటిలోనే ఉండి పోరాడిద్ది అన్న పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చింది సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లలిత గోపి గారు. ఎస్, జమవరం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మనం ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలి. రెండోది, చచ్చిన చేప వల్లే గట్టుకు రాకుండా నీళ్ళల్లో పోర్కాడాలి. మూడోది, మనం ఎండు కట్టిలాగా పరిగెత్తాలి. చచ్చిన కట్టిలాగా పచ్చి కట్టిలాగా ఉంటే చల్లారిపోతాం, ఎండు కట్టిలాగుంటే దగ్గర మండుతూ బాగా పక్క కట్టెలు కూడా మండియాలి. ఈ పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. ఈరోజు చాలా విలువైన ఎల్బీ సెక్షన్ మాకు కనెక్షన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ లక్ష్మీ సార్కి, అలాగే సురేష్ సార్కి, ఆనంద్ సార్కి, అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ షేక్ యాసిన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అర్థం కాలేదు. యాసిన్, షేక్ యాసిన్ సార్. గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ 2
ఎస్, ఈరోజు చాలా మంది ఎక్సైట్ అయ్యారు సార్ మీ సెషన్ కి. దుర్గా మేడం ఒకసారి ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, దుర్గా మేడం గారు గుడ్ మార్నింగ్. మీ పాయింట్లన్నీ చాలా బాగున్నాయి సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, సచ్చిన చేపల్లే నీటిలోంచి బయటకు కొట్టుకు రాకూడదు, బతికిన చేపల్లే నీటిలో పోరాడాలి. ఎన్ని ఎడుదుగుడులు వచ్చినా దాంట్లోనే పోరాడాలి, బతుకు అనేది దాంట్లోనే ఉంది అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అలానే ఎవరు ఎన్నేమనుకున్నా చెమట కప్పలాగా వెళ్ళిపోవాలి మనం. నాది చిన్న షాప్ ఒకటి సార్, ఆ షాప్ బంద్ చేసి నేను వస్తా ఉంటే, ఏం వస్తుందమ్మా దాంట్లో షాప్లో నీకు, ఆ వెస్టేజ్ అని వెళ్తున్నావు, షాప్ బంద్ చేసుకొని వెళ్ళిపోతున్నావు అనే పాయింట్లు ఎదురవుతున్నాయి సార్ నాకు. అయినా సరే పర్వాలేదు, వెళ్తుంది నేను, వింటుంది నేను, చూస్తుంది నేను. జీవితం షాప్లో లేదు, వెస్టేజీలో ఉంది అనేది నాకు అనుకున్నాను సార్. అలానే ఎవరు ఏమనుకున్నా చెమట కప్పలాగా వెళ్ళిపోవాలి అనేది నాకు కనెక్ట్ అయింది సార్. అట్లానే మీ గోల్ సక్సెస్ అవ్వాలని ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ సార్కి, మీకు ఆనంద్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఇప్పటికి చాలా డిలే అయిపోయింది. బ్రహ్మయ్య సార్ నల్లగల ఏదో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఈరోజు ఇచ్చిన రిటర్న్ చాలా బాగుంది సార్. నేను ప్రతి ఒక్క పాయింట్కి చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి 10 రోజులు అవుతుంది సార్. హలో సార్ మాట్లాడండి. చెప్పండి సార్. జాయిన్ అయ్యి 10 రోజులు అవుతుంది సార్. నేను మొట్టమొదటి బూట్ క్యాంప్ కోటప్పకొండకు వచ్చాను. ఆ రోజు సురేష్ సార్ని చూడటం జరిగింది. పేదవాణి మేడం గారి టీంలో ఉన్నాను నేను. చెప్పండి. చెప్పిన ప్రతి పాయింట్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నేను కూడా మంచి స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీరు కూడా ఎదుగుతారు, తిరుగులేదు. డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కిరణ్ సార్ టీం ఎవరు? చక్రవర్తి, అన్మ్యూట్ చేసుకోండి సార్. లాస్ట్ 2. ఎస్ సార్ సురేష్ సార్, లక్ష్మణ్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నా బాగా కనెక్ట్ అయిన పాయింట్ అంటే, నైట్ నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా, ఇప్పుడు మన పిల్లలు ఒక తండ్రి స్థానంలో ఉంటే పిల్లలను చూస్తే అనిపించాలి అంటే వీళ్ళకి ఏం దిగులు లేదు, నేను ఉన్నాను అని. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. నేను చాలా సార్లు అనుకుంటా ఉంటాను, తల్లిదండ్రులు కూడా బిడ్డలో పడుకున్నప్పుడు వీళ్ళకి రేపు పొద్దున ఏం చేయాలి, మనం ఏం చేస్తే వాళ్ళకి ఏ ప్రశాంతం లేని నిద్ర దొరికిద్ది అనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. నేను మా నాన్న చూసినప్పుడు అలా అదే ఫీల్ అవుతా ఉంటా, వీళ్ళకి ఏం చేయాలి, ఏం చేయలేకపోతానని. అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా కూడా మీరు పార్ట్ టైంగా చెబుతారు. కొంతమంది 20,000కి 10,000కి కష్టపడతా, నాకు టైం లేదు, అది లేదు, ఇది లేదు. నేను కూడా దానికి సంబంధించిన సార్. నేను 20,000కే జాబ్ చేస్తున్నాను, టైం లేదు, అది లేదు. కిరణ్ సార్ నన్ను చాలాసార్లు పిలిచి చేసి నేను ఒకదాన్ని ఈ బిజ్లో డబ్బులు పెట్టి మోసపోయాను సార్. అందుకని తొందరగా నమ్మలేకపోయాను. నేను బూట్ క్యాంప్కి వచ్చాను, అక్కడ తెలుసుకున్నాను కొంతవరకు. సురేష్ సార్ మాటలకి చాలా వరకు ఇన్స్పిరేషన్ అయ్యాను సార్. మీ మాటలు అయితే చాలా విలువ గల మాటలుగా అనిపించినాయి. నాకు నచ్చిన పాయింట్ మెయిన్ అదే సార్. అంటే ఎప్పుడైనా కానీ నన్ను చూసి, నేను ఒక తండ్రి స్థానంలో, మ్యారేజ్ కాలేదు, తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నా పిల్లలు హాయిగా పడుకోవాలి, మా నాన్న ఉన్నాడు ఏదన్నా చూసుకోవడానికి అని హాయిగా పడుకోవాలి. అది వెస్టేజ్లో సాధ్యమని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మ్యారేజ్ కాలేదంటే డిసైడ్ అయితే మీరు మ్యారేజ్ లోపే లక్ష్య కొట్టాలి సార్. డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 1 వివో 1917 ఎవరో పేరు లేదు, అది 1917 అని ఉంది. ఒక్కసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, పేరు చేంజ్ చేసుకోండి సార్. తర్వాత సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రసన్నాను. మేడం ఇదేంటి పేరు ఇట్టబడింది సార్? నా జూమ్ ఎందుకో రాలేదు సార్ ఉదయం నా ఫోన్ లో, అందుకని మా వారి ఫోన్ లో ఆన్ చేశాను. ఓకే మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు భలే బాగా హార్ట్ కి టచ్ అయినట్టుంది సార్. వెస్టేజ్ హార్ట్ కి ఎలా టచ్ చేసుకున్నాను, అన్నదమ్ముడి మాటలు కూడా అలాగే హార్ట్ కి టచ్ చేసినాయి సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను కూడా మీరు అన్నట్టు స్టార్టింగ్ లో చాలా రిజెక్ట్లు చెప్పాను, చాలా సార్లు నేను ఆగిపోతాను, నా వల్ల కాదు అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్.
మీరు చెప్పిన ప్రతి పాయింట్ తీసుకొని నాకు ఈరోజు ఎనర్జీని నింపుకొని ఏ రోజు ఆ మాట నా నోటి నుంచి రాకూడదు, మా వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నాకు సక్సెస్ కంపల్సరీగా ఉంటది కదా అని చెప్పి హార్ట్ఫుల్ గా డిసైడ్ అయ్యాను. మాకు వచ్చిందంటే మీకు కూడా వస్తుందా లేదా? ఖచ్చితంగా సార్. నిలబడండి, సురేష్ సార్ ఆధ్వర్యంలో చేసుకుంటా వెళ్ళండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. థ్యాంక్ యూ లీడర్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ కొండేపి టీమ్ కి. ఎస్, ఎప్పుడైనా ఎస్ మీరు చెప్పిన ప్రతి మాటని పాజిటివ్ గా తీసుకుంటాం. ఎక్కడ నెగిటివ్ అనేది లేదు. ఇక్కడ దానికి తగ్గట్టుగా మారితేనే సక్సెస్. నాకైనా, నీకైనా, గౌతమ్ బాలి గారికైనా 100% నాలో ఏమన్నా చేంజ్ చేసుకుంటాం. అసోసియేషన్ లో ఏమన్నా మా ఎటు నుంచి వస్తున్నా ఖచ్చితంగా మీరు చెప్పిన ఒక్క మాటను దాని కిందకి తీసుకెళ్ళి ఇంకొకసారి అట్లాంటివి మనం పొరపాట్లు జరగకుండా కింద స్థాయి వాళ్ళతో అట్లా చులకనగా మాట్లాడకుండా, ఎస్ మీరు ఏ ఉద్దేశంతో అన్నారనేది అది లీడర్స్ అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఎక్కడ బలవంతుడు బలహీనుడికి అండగా ఉండాలి. ఎస్, వాళ్ళ శక్తి కొంచెం తక్కువగా ఉంటది, మన శక్తి కొంచెం ఎక్కువగా ఉంటది. ఆ శక్తి లేని వాళ్ళ గురించి మనం చులకనగా మాట్లాడటం వల్ల ఏమవుద్దంటే మనం గర్వం ఉన్నట్టు గమనించాలి. మనకే పెద్ద ప్రమాదం సురేష్ సార్, అది మనకే నష్టం, అది వాళ్ళకి కాదు. 100%. దాన్ని నేను పాజిటివ్ తీసుకుంటాను. కొండేపి టీం అంతా పాజిటివ్ గా తీసుకుంటాను. లక్ష్మణ్ సార్ వాల్యుబుల్ సజెషన్, ఎస్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఉద్దేశం ఫ్యూచర్ లో మన అందరూ మన టీంలో లక్షలు తీసుకోబోతున్నారు. విలువలు నింపుకోకపోతే నిలబడలేము ఎవరు కూడా. 100%. మీరు ఎప్పుడు మీ మాటలో కూడా ఎప్పుడు కొండేపి టీం అంటే చాలా దగ్గరగా చూశారు. మీరు ఎప్పుడు మా మంచి కోరతారు మాకు తెలుసు లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను పాజిటివ్ గానే దాన్ని స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించాలి. ఎస్, మీటింగ్స్ అనౌన్స్ చేసుకుంటాం. సార్ మీరు టైం ఉంటే పర్లేదు సార్, లేదంటే లీవ్ అవ్వచ్చు. మీరు మళ్ళీ డ్యూటీ ఉంటుంది కదా. థ్యాంక్ యూ. గురువు గారు వెళ్ళినట్టున్నారు. ఎస్, సో కమింగ్ టు ద సెషన్ మీటింగ్ సార్ కావాలి సండే. సో గ్రేట్ ఆపర్చునిటీ. కందుకూరులో అదొక తిరునాళ్ళ లాగా జరిగింది మీటింగ్ అనేది. సో మళ్ళీ గురువు గారు ఎమ్మటే హై వైబ్రేషన్, హై వోల్టేజ్ ఎంఎస్ఆర్ గారు మీటింగ్ అన్న. ఇప్పుడు లక్ష్మణ్ సార్ చూడండి ఎలా, ఎందుకంటే అట్లాంటి గురువులతో ఎక్కువ సావాసం చేశాడు. సో అలాంటిది మళ్ళీ దగ్గరగా అవకాశం వచ్చింది. ఎస్, సో కావాలి వండర్ఫుల్ సండే రోజున వస్తుంది. పర్టికులర్ గా గవర్నమెంట్ టీచర్స్ చాలా మంది ఉన్నారు కావాలి. మనకి మన రీసెంట్ గా జాయిన్ అయిన మన రమణయ్య సార్ కావచ్చు, కింద రవి సార్ కావచ్చు. సో గ్రేట్ లీడర్స్ కావాలి. చుట్టుపక్కలే చాలా మంది మాకు సండే కావాలి సార్ మీటింగ్స్ అని అడిగారు. సో అలాంటి గొప్ప అవకాశం వచ్చింది సార్. గుర్తుపెట్టుకోండి, మనం ఒంటరిగా పోరాడేది కాదు. డేట్ లాక్ చేసుకొని మన టీం తోటి మనం ఎప్పుడైతే మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటామో నీ పని సింపుల్ అయిపోద్ది. అలా కాకుండా నేనే చేసుకుంటాను, నేనే చేస్తానంటే 100% నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇది టీం వర్క్. నీ మాట నమ్మని వాళ్ళు మీటింగ్కి వచ్చి దాని గొప్పతనంగా తెలుసుకుంటే 100% చేంజ్ వచ్చింది. సో దయచేసి ఏ పనులున్నా చూడండి. లక్ష్మణ్ సారు నాకు ఎంత ముచ్చట అనిపించిందంటే 7 నెలలు అవుతుందండి ఇంటికి పోయి. 2 లక్షలు ఇంట్లోకి వస్తున్న లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళి 7 నెలలు అయింది సార్, మా నాన్న ఎప్పుడు వస్తావురా అని అడుగుతున్నాడు అంటుంది. చూడండి సార్, త్యాగం ఊరికే త్యాగాలు రావు సార్, లక్షలు రావు సార్ ఎవరికి. సో దయచేసి గొప్ప అవకాశం కావాలి. సండే రోజున మేము కూడా వస్తున్నాం గురువు గారు. ఎందుకంటే టీం కోసం ఒక వ్యక్తి అయితే గురువు గారు మాటలు వినటం కోసం. ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు కొన్ని రోజులు సావాసం చేయాలి సార్. ఇందాక లక్ష్మణ్ సార్ చెప్పాడు కదా ఎండు కట్ట. ఎస్, పచ్చి కట్టి కూడా కాలిపోదు. మనం కొన్ని రోజులు అట్లాంటి సావాసంతో కనుక జర్నీ చేస్తా ఉంటే సో మనం తెలియకుండా చేంజ్ అయిపోతాం. అలాంటి గొప్ప అవకాశం. దయచేసి ఏమన్నా మీరు ముందుగా ప్రీ ప్లాన్స్ ఉన్నా అవి పక్కన పెట్టుకొని కావాలి అందరం కూడా మీట్ అవుదాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి సిఎన్సి నిన్న చాలా మంది, సో నాకు తెలిసి ఒక 170 మంది దాకా కొండేపి టీం నుంచి సిఎన్సి చేయడం జరిగింది. వాళ్ళందరికి కూడా రేపు ఒక్కసారి లిస్ట్ పెట్టండి సార్. ఈ రోజు లిస్టు రేపు లిస్టు మొత్తం కలిపి ఒకసారి గ్రూప్ లో అనౌన్స్ చేద్దాం. సో అందరూ దయచేసి సిఎన్సి ఎవరైతే చేశారో
వాళ్ళందరికీ పేరు పేరున నిన్న సిఎన్సి చేసిన ప్రతి లీడర్కి పేరు పేరున ఎస్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన మాటను పట్టుకొని మీరందరూ కూడా చాలా బిజీగా ఉండి కూడా రాత్రి 11, 12 దాకా స్టోర్ లో కూర్చొని రాత్రి ఫోటో పెట్టే కదా లగేజ్లు మోసుకొని ఇంటికి, ఎస్ ఇది నా బిజినెస్, నేను నిలబడాలి, గురువు గారు ఏది చెప్తే అది అప్లైంట్ ఏది చెప్తే అది వినాలి, మేము తర్వాత కూడా పోవచ్చు సార్, కానీ ఫస్ట్ డేనే చేయాలి నా బిజినెస్ అనే ఉత్సాహంతో అందరూ కూడా నిన్న అప్రాక్సిమేట్లీ కొండేపి టీంలో 170 మంది సిఎన్సీలు చేయడం జరిగింది. 180-180 మంది దాకా. సో గ్రేట్ జాబ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ద లీడర్స్. సో ఈ రోజు కూడా కొంతమంది చేయబోతున్నారు. మీ ఫోటో స్క్రీన్ షాట్ అవన్నీ గ్రూప్ లో పెట్టండి. ఎస్. సో రేపు ఎవరైతే సిఎన్సీలు చేశారో వాళ్ళ లిస్ట్ ఏ టీంకి ఆ టీము మనకి చేయండి సార్, నాకు లిస్ట్ పంపించండి. రేపు వాళ్ళకి అందరికి కూడా స్పెషల్ గా వాళ్ళ పేరు మెన్షన్ చేసి మనం స్పెషల్ గా గుర్తింపిద్దాం. ఓకేనా? సో ఇంకొకటి తెనాలిలో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ మన నెట్వర్క్ ఎక్కడ ఉంటే అక్కడ తెనాలిలో స్టోర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. మీకు ఎవరైనా అక్కడ టీం ఉంటే ఒక్కరిని పట్టుకొని వెళ్ళి కూర్చోబెట్టుకొని దీన్ని పట్టుకుంటే వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. సో తెనాలను కూడా ప్రమోట్ చేసుకోండి. అంతేనా దినేష్ సార్? ఇంకా అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లీడర్స్. సో సిఎన్సి కంప్లీట్ చేసుకోండి. నేను మీటింగ్ అయిపోయాక లేట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు వెళ్ళి నిన్న చేయని వాళ్ళు ఈ రోజు సిఎన్సి కంప్లీట్ చేసుకొని మీ ఫోటో గ్రూప్ లో పెట్టాలి సార్. రేపు మీ పేర్లన్నీ కూడా గ్రూప్ లో నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేయను. Yes, close the Zoom. Yes.